ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృహ కస్య స్విద్ధనం. మా కృత తస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. పోయిన వారం స్మృతిని విచారణ చేసుకున్నాం. తర్వాత అంశంగా ఉనికి సత్ లక్షణం. మనం చాలాసార్లు ఏం చెప్పుకున్నామంటే జీవుడు ఎట్లా ప్రవర్తించినప్పటికీ కూడా ఉనికితో పోల్చుకుంటాడు, అధిష్టానికి ఉనికితో పోల్చుకుంటాడు. తనకు తృప్తి కలగటం లేదు, దుఃఖం వస్తుంది, కష్టపడతాడు. కష్టపడుతున్నాడు అంటేనే తన ప్రయత్నం విఫలమైంది. తన ప్రయత్నం ఏమి? ఉనికిని దర్శనం చేయటం, ఉనికిలో ఉండటం. ఇది వేదాంత పరిభాష. అతని భాషలో శాశ్వతంగా ఉండటం, భద్రంగా ఉండటం, సుఖంగా ఉండటం. ఆ శాశ్వతంగా ఉండటం అనే మాటకి తన అర్థమే చెప్పుకుంటాడు, విషయార్థమే చెప్పుకుంటాడు. భద్రంగా ఉండటం అనేది కూడా తన విషయార్థమే చెప్పుకుంటాడు. సుఖంగా ఉండటం కూడా తన అర్థమే చెప్పుకుంటాడు. తన అర్థం చెప్పుకుంటే ఏమి గనక అది ఏం పలుకుతోంది? శాశ్వతం అంటే అక్కడ బయటది శాశ్వతం కాదు, బయటది భద్రం కాదు, బయట తనకు సుఖం కాదు. కష్టం పోయి సుఖాలు రావాలి అనేవాళ్ళు అందరూ ఉంటారు. ఈ విధంగా తనకు తెలియకుండా కూడా సుఖంతో పోల్చుకుంటాడు, నిజమైన సుఖంతోనే పోల్చుకుంటాడు. మళ్ళీ చెప్పుకుంటున్నాం, అయినప్పటికీ కూడా తను అనుకున్న సుఖంతోనే, తను అనుకున్న శాశ్వతం, తనకున్న భద్రంతోనే పోల్చుకున్నట్టుగా అతను భ్రాంతిలో ఉన్నట్టుగా ఉన్నందువల్లనే తనకు కష్టమే వస్తుంది, కానీ సుఖం రావటం లేదు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రక్రియ ఎట్లా చూసాం? ఇప్పుడు మనం ఇంద్రియములు, మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి సవరణ, జ్ఞానము, స్ఫురణ, స్మృతి దగ్గర దాకా చెవు పట్టుకుని గుంజు లాక్కొచ్చినట్టుగా ఉనికి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు పోల్చుకోమంటాడు, పోల్చుకుంటాడు. తనకు ఎట్లా ఉంటుంది? తన ప్రక్రియ, తన లోపల ఉన్నటువంటి యంత్రాంగం తనకు దోవ ఇస్తుంది. తాను తప్పకుండా అటే వస్తాడు. అది ఎట్లా వస్తాడంటే పోలిక నీరు పళ్ళ మెరుగు అన్నట్లుగా. నీరు ఎట్లాగైతే వదిలేస్తే పళ్ళానికి పరిగెత్తుంది, ఎట్లాగో నోట్లో వేసిన అన్నం మళ్ళీ వెనక్కి రావటానికి వీలు లేకుండా కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెచ్చిపెట్టమంటే నేను ఎక్కడ తెచ్చిపెడతా అన్నట్లుగా ఉంటుంది. కనుక బయట చేసే వ్యవహారం అంతా కూడా ఈ క్రమంలో మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఈ క్రమం ఇంద్రియములు, మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, తెలివి సవరణ, జ్ఞానము, స్ఫురణ, స్మృతి, తర్వాత ఉనికి. ఈ క్రమంలో అన్నీ కూడా ఉనికి చేతనే తేజవంతమై ఉన్నాయి. వాడు ఎంత తప్పించుకొని ద్వైతాన్ని కల్పించుకున్నప్పటికీ కూడా
దాన్ని చేరుకోడు, దానిలో నిలవలేడు. అది భ్రాంతి స్వరూపమే. అందువల్ల ఇవి ఎప్పుడు చెడిపోవు, ఈ క్రమం ఎప్పుడు చెడదు. ఆ క్రమంలో ఉనికి దాకా వస్తాడు. అక్కడ చూసుకో, నువ్వు ఏది అంటున్నావో. బయట అంతా తిరుగుతూ అది కావాలి, సుఖం కావాలి అనుకుంటూ ఏం తిరిగావో, ఈ ప్రవృత్తి రూపంలో ఎటు తిరిగావో, నీ ప్రవృత్తి రూపంలో ఎట్లా తిరిగావో బాగా అర్థం చేసుకోండి. ఇది నిజమైనటువంటి క్రమం. వాడు దీనికి పక్కగా ఇంకోటి కల్పించుకున్నాడు. నువ్వు ఏం కల్పించుకున్నావో ఏమైనా సరే, నువ్వు ఇట్లా ఈ క్రమంలో ఇక్కడి ఉనికి దాకా రావాలి. ప్రతి చోట కూడా నువ్వు దెబ్బతినాలి. ఎక్కడ దెబ్బతింటాడు? మనస్సు దగ్గర. మనస్సు తనకు సహకరించడం లేదు. మనస్సు సహకరించడం లేదు కనుకనే మనస్సు అలసిపోయింది. మనస్సు ఇట్లా టెన్షన్ వచ్చేసింది. బుద్ధి నేను ఉన్నాననే అహంకారం కూడా చెడిపోయింది. ఎక్కడికెక్కడ అవుతున్నప్పటికీ కూడా నా క్రమం కూడా పనిచేస్తోంది అన్నట్టుగా ఉంటాడు. ఇది మొండితనం లోకంలో బాగా తెలుసు. లోకంలో లౌకికంగా కూడా నువ్వు ఏమైనా చెప్పు, నాది సరిపోతుంది కదా అన్నట్టుగానే ప్రవర్తిస్తాడు. అందుకని స్వేచ్ఛాజీవి మనిషి అన్నట్టుగా ఒక లేనిపోంది భ్రాంతి పెట్టుకుని బతుకుతాడు. కనుక ఈ ఛానల్ పనిచేస్తూ ఉంటే ఈ పక్క ఇటు కల్పించుకుంటాడు ఒకడు. అది ఏం చేస్తుంది? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? ఎట్లాగైతే మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత చిత్తం అనేటువంటి క్రమం ఒకదానికి ఉంది కనుక ఇక్కడ కూడా అటువంటి కల్పించుకున్నాడు కనుక అప్పుడు ఏమవుతుంది? మనసు దగ్గర కాబట్టి బుద్ధి దగ్గర చూసుకుంటారులే, బుద్ధి చిత్తం దగ్గర చూసుకుంటారులే, అహంకారం దగ్గర చూసుకుంటారులే అని వచ్చేసాడు. ఆ వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్ఫురణ, స్మృతి అనే మాట వచ్చినప్పటికీ ఈ స్ఫురణ కూడా తనకు తన ప్రవృత్తియే స్ఫురణకు వస్తుంది. స్ఫురణకు వస్తుందంటే అది స్ఫురణ అందామా అంటే ఆ భావానికి వస్తుంది. ఆ భావాన్ని తప్పుగా అనుకోవటానికి వస్తుంది. దాన్ని ఏం చెప్పుకున్నాం మనం? దాన్ని రేకెత్తిస్తోంది. అది స్ఫురణ కాదు, రేకెత్తిస్తోంది. అట్లాగే స్మృతి కూడా ఎట్లా వస్తుంది? లోపల ప్రవృత్తి తనకు లోపల ఉండి స్ఫురణగా, ప్రవృత్తి యొక్క స్ఫురణగా రేకెత్తిస్తోంది. అది ప్రవృత్తి యొక్క స్ఫురణ. అట్లాగే స్మృతి కూడా ప్రవృత్తి యొక్క స్మృతియే. ప్రవృత్తి లోపల తనకు స్వరూపంగా ఉన్నట్టుగా నిలబెట్టుకున్నట్టుగా ఉంటే దాన్ని స్మృతిలో పెట్టుకుంటాడు. అది ఎట్లా ఉంటాడంటే తినటానికి రెడీగా టిఫిన్ బాక్స్ పెట్టుకున్నట్టుగా, క్యారియర్ పెట్టుకున్నట్టుగా ఉంటాడు. అది గౌక సమయానికి తింటాడు ఎట్లాగో. అట్లాగే సమయానికి తనకది స్మృతి రూపంలో ఉంటే సమయానికి అది స్ఫురణగా వస్తుంది. అయితే స్మృతి రూపం కూడా ఎట్లా ఉంటుంది? తన దగ్గర నేను ఉన్నాను అనేటువంటి తనకు ఇట్లా స్వరూప యొక్క గ్రహింపు అది ఎట్లా ఉంటుంది? స్మృతి అంటే స్వరూపం యొక్క స్మృతి. అది తనకు ప్రవృత్తి రూపంగానే ఉంటుంది. ప్రవృత్తికి ఆధారం ఏమి? ఉనికి. ఆధారం అంటే ఎట్లాగంటే ఉనికి ఎట్లాగైతే సచ్చిదానంద స్వరూపము, అట్లాగే వీడు కూడా ప్రవృత్తిని కూడా సచ్చిదానందములుగానే అనుకుంటాడు. దానికి వేరే రూపం ఇస్తాడు. సత్ అంటే ఉండుట, ప్రవృత్తి ఉండదంటాడు. చిత్ అంటే చైతన్యవంతం చేసుకోవటం, ప్రవృత్తిని కూడా చైతన్యవంతం చేసుకుంటాడు అంటాడు. దాని ఉనికిలందు ఆనందమును ప్రవృత్తి వల్ల ఆనందం అంటాడు. అంటే దానికి అన్నిటికీ కూడా మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబ రూపం. ఎట్లాగైతే మిగతా మనస్సు, బుద్ధి వాటికి అన్నిటి కూడా ప్రతిబింబ రూపమైందో ఇది కూడా అట్లే ప్రతిబింబ రూపంలో ఉంటుంది. కనుక ఇప్పుడు క్రమం ఎట్లా ఉంటుంది? తీసుకొచ్చి నేరుగా ఉనికి దాకా వస్తుంది. పోల్చుకోవడం అంటారు. ఉనికి దాకా వచ్చి పోల్చుకోవడం అంటే తన ఉనికి విషయాత్మకంగా అనుకున్నటువంటి ఉనికి ప్రవృత్తి దాకా వస్తుంది. దాని ఉనికి అది. అయితే దాంతోపాటుగా అవి వస్తూ ఉంటే అవన్నీ కూడా ప్రతిబింబంలో వచ్చినట్టుగా ఉంటుంది. ప్రతిబింబం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది అద్దం అనుకుందాం. అద్దం అంటే
ఇది ఇంద్రియాలు. ఇదేమో నిజమైనటువంటి ఇక్కడ ఇంద్రియముల దగ్గర నుంచి ఉనికి దాకా చూడలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ దాకా వచ్చేటప్పటికి ఇంద్రియములు వచ్చేసినాయి. ఇంద్రియములు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు తను కల్పించుకున్న ఇంద్రియం ఇది. అదే రూపమైనటువంటిది, దీనికి ప్రతిబింబం. ఇది కదిలిపోతూ వస్తున్నప్పుడు ఏమొస్తుంది, కదిలి ఎప్పుడైతే ఇంద్రియములు మెదడు దాకా పోతుందో దాన్ని మెదడు దాకా వాడు మెదడు రూపంగా కల్పించుకున్నాడు. అట్లాగే కల్పించుకుని ఇక్కడ దాకా ఇట్లా వచ్చాడు అనమాట. ఎక్కడ దాకా వచ్చాడు, స్ఫురణ దాకా వచ్చాడు. ఆ స్ఫురణ కూడా ప్రవృత్తి స్ఫురణ దాకా వస్తుంది. స్మృతి కూడా ప్రవృత్తి యొక్క ప్రవృత్తిని తాను లోపల దాచిపెట్టుకున్నటువంటిది తన్ని కెలుకుతూ ఉంటుంటే అది స్మృతి అనుకుంటున్నాడు, అది కెలుకుతుంటే స్మృతి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రవృత్తి దాకా మళ్ళీ ఆ స్మృతి దాటి వెనక ప్రవృత్తి దాకా అంటే ఇప్పుడు అర్థమైనప్పటికీ ఇది ఇట్లా కదిలి లోపల దాకా వచ్చింది. ఈ కదిలి లోపల రావటం అనేటటువంటిది తన ప్రవృత్తి కదలిక ఇట్లా వస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, నిజం యొక్క ఒక ఇమేజ్ అంటే ప్రతిబింబం. దీనికి రూపం లేదు, దీనికి ఇదే క్రమం. ఇది అధిష్టానం ఈ విధంగా తీసుకెళ్తూ ఉంటే, ఎక్కడి దాకా తీసుకెళ్తూ ఉనికి దాకా తీసుకెళ్తూ ఉంటే, దీనికి ఉన్నటువంటి ఉనికి తీసేంత ఉనికి దాకా తీసుకెళ్తూ ఉంటే విషయాన్ని, దాన్ని వీడు విషయ దృష్టితో అనుకుంటున్నాడు. ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉనికి ఇదా ప్రతిబింబంగా వచ్చినటువంటి ప్రవృత్తి దాకా వచ్చింది. ఆ ప్రవృత్తినే ఉనికి అన్నాడు. ప్రవృత్తి దాకా వచ్చినటువంటి ఉనికిని అది ఉనికిగా తీసుకుంటాడు, ఇది ఉనికిగా తీసుకుంటాడు. ప్రవృత్తి దాకా తీసుకొచ్చినటువంటిది ఇన్నిటినీ దాటి తీసుకొచ్చాడు, కానీ తనకు ఉనికిగా అందటం లేదు. ఎట్లా అందటం లేదు, తను అనుకున్న సుఖం తనకు రావటం లేదు, తను అనుకున్న భద్రత తనకు రావటం లేదు, తను అనుకున్నటువంటి శాశ్వతం తనకు రావటం లేదు. ఏమిటో రావాలంటాడు. ఆ ఏమిటో రావాలన్నమాట అది ప్రతిబింబపు మాట, నిజం యొక్క మాట కాదు, ఇది ప్రతిబింబపు మాట. ఏమిటో రావాలంటాడు, అది రాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, రాలేదు. దీని యొక్క భాష ఉన్నది, ఉనికి యొక్క భాష. ఈ రెండు పోల్చుకుంటాడు. తను అనుకున్నది కూడా ఇంద్రియముల నుంచి దాకా ప్రతిమ రూపంలో కదులుకుంటూ వస్తుంది. అది ఎట్లా కదులుకుంటూ వస్తుందంటే, ఎవరినో ఇప్పుడు కర్ర ఎట్లా ఉందో అట్లా ఒక మనిషి అద్దం ముందు నిలబడి అతను నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా వస్తుంది, అది వెళ్ళినట్టుగా ఉంటుంది. అయితే అద్దంలో నడుచుకుంటూ వస్తుంటే వెళ్ళినట్టుగా ఉంటుందా, నిజమైన వాడు నడుచుకుంటూ వెళ్తుంటే అద్దంలో నడుచుకుంటూ కనిపిస్తుందా, నడుచుకుంటూ వస్తుంది. అట్లాగే కనుక ఇంద్రియముల నుంచి ఏం వస్తున్నాయో నిజమైనటువంటి ఉనికి చైతన్యంతో నడుచుకుంటూ వస్తుంది, లోపల వస్తున్నాయి. నిజమైన ఉనికితోనే పోల్చుకోవాలి. నిజమైన ఉనికిలో తీసుకొస్తున్నాయి ఈ క్రమము. ఇంద్రియముల దగ్గర నుంచి కూడా క్రమం తీసుకొస్తున్నాయి. అయితే దాన్ని వీడు ప్రతిసారికి ప్రతిబింబం పట్టేటప్పటికి ఇది కూడా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ప్రవృత్తి రూపం. ఉనికి దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. అతని ముందు పోవటం లేదు, మళ్ళా ఇది ప్రవృత్తి స్వరూపం, లోపలేమో ఉనికి యొక్క స్వరూపం. ఇప్పుడు ఆధారం అని మనం అంటున్నామంటే ఇక్కడ బుద్ధికి ఉనికి ఆధారం అంటాం. అంటే ఈ బుద్ధి ఆధారం, నిజమైన బుద్ధి ఆధారము ఈ ప్రవృత్తి బుద్ధికి. అట్లాగే నిజమైన తెలివి సవరణ ఆధారము ఇక్కడ తెలివి సవరణకు. అట్లాగే నిజమైన స్ఫురణ ఆధారము ఇక్కడ స్ఫురణకు. నిజమైన స్మృతి ఆధారము ఇక్కడ స్మృతికి. కనుక నిజమైన ఉనికి ఆధారము ప్రవృత్తి. అక్కడ దాకా వచ్చేటప్పటికి దానికి గుట్టు బయటపడింది. ఏమిటి పెట్టుకునేది, తాను ఉనికి దాకా రావటం వచ్చినప్పటికీ తన ప్రవృత్తి దాకానే వచ్చాడు, ఉనికి దాకా రాలే. తను వచ్చింది ప్రవృత్తి స్వరూపం, అది కుదురు. ఇది కుదురు రావట్లేదు. అక్కడ ఏమి నిశ్చయం చేసినప్పుడు కూడా తన కుదురు రాదు. విషయాత్మకంగా తను తెచ్చుకున్నాడని కానీ, తన అనుభూతి అని కానీ, అవునని కానీ, కాదని కానీ, తృప్తిని కానీ
బాగుందని కానీ బాగా లేదని కానీ ఏమనుకున్నప్పటికీ కూడా అది ప్రవృత్తి రూపంగా ఉంటుంది. ఈ ప్రవృత్తి రూపము ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దీని మీదకి ప్రతిబింబంలాగా రావటం అయితే లోపలికి వచ్చేసి ఆ తీసుకురావటంలో కూడా దీన్ని ఇంకో విధంగా చెప్పడం, ఇట్లకైతే అధిష్టానము ఇక్కడ ఇంద్రియము దగ్గర నుంచి మామూలుగా సరిగ్గా ఎట్లా వచ్చేసిందో, వచ్చినప్పుడు వాడు దాన్ని తీసుకొస్తుంటే ఎట్లా ఉంటుంది? దా అని ఈ అధిష్టానం ఏం చేస్తుంది? దీన్ని చెవుపుట్టు గుంజుకొచ్చినట్టే పట్టుకొచ్చేసి ఇక్కడ పోల్చుకోకుండా ఎవరో మనవాడు అనుకుంటూ చెప్తుంటే అక్కడి నుంచి బుకాయిస్తున్నాడు. లోపల ఎవరో చెప్పాలి వాడికి. వాడు ఏం చేస్తాడు? వాడిని చేపట్టుకుని జర లాక్కుంటూ వస్తాడు. లాక్కొచ్చేసి ఇక్కడ చూపించి అయ్యా వీడు మన వాడేనా అంటాడు. వాడు కాదంటాడు. అది ఎట్లా ఉంటుందో అట్లా వాడిని పిలుచుకొస్తుంది. ఆ గుంజుకొస్తుంది. గుంజుకొచ్చిన తర్వాత ఎక్కడ పడతాడు? వాడు దాని దగ్గర పడతాడు, ఉనికి దగ్గర పడతాడు. అప్పుడు ఉనికితో పోల్చుకుంటాడు. అది మనం చెప్పుకున్నది. ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా తన ఉనికితో పోల్చుకుంటాడు. పోల్చుకునేటప్పటికీ దానికి అందదు. ప్రవృత్తి ఉనికి కాదు. ఆ ప్రవృత్తి ఏం ఫలం ఇస్తుందో, ఏ చంచలత్వాన్ని ఇస్తుందో అక్కడ దాకా వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అదే ఇస్తుంది. అయితే ఏం జరుగుతుంది, ఏం గుర్తించుకోవాలి అన్నటువంటిది ఎట్లా తర్వాత గుర్తింపు అనేది ఎట్లా ఉంటుంది? బయట ఉన్నటువంటి విషయాన్ని మనసు ఉనికి దాకా తీసుకొచ్చాం. ఇప్పుడు బయట దాన్ని గుర్తించాలి. తీసుకొచ్చి మామూలుగా మరి ఎట్లా అంటున్నాం? గోడ. ఆ గోడ అనేది లోపల దాకా పోయి ఉనికి దాకా పోయి మళ్ళీ మనం గోడని గుర్తిస్తున్నాం. విషయాత్మకంగా మనిషి గోడని గుర్తిస్తున్నాడు కనుక ఎట్లా చెప్పాలి? ఎట్లా గుర్తిస్తున్నావు నీవు? అది మనం ఇప్పుడు రుజువు చేసి చెప్పించాలి. ఎవరికి? జీవుడికి, ఈ సామాన్యుడికి, మూర్ఖుడికి కూడా మరి చెప్పుకుంటున్నాం. గోడని చూసి గోడని గుర్తించాలి, అంతేనా? గోడని చూస్తున్నాడు, గోడని గుర్తించాలి. లేకపోతే ఒక పాట వింటున్నాడు, పాటని గుర్తించాలి. ఒక మాటని వింటున్నాడు, మాటని గుర్తించాలి. అది ఎక్కడి దాకా వస్తుంది? జరజర లాక్కుంటే ఎక్కడి దాకా వస్తుంది? ఉనికి దాకా తీసుకొస్తే వాడు ఏ ప్రవృత్తితో విన్నాడో ఆ ప్రవృత్తితో పాటుగా ప్రవృత్తి నీడగా వస్తుంది. నిజంగా వచ్చేటటువంటి దానికి నీడగా ఇది కూడా వచ్చేసింది. ఇక్కడికి వచ్చింది. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా వెళితే దాన్ని గుర్తిస్తున్నాడు. వాడు గుర్తిస్తున్నాడు. వాడి భాష అది. వాడి భాషకి సమాధానం చెప్పాలి. వాడు గుర్తిస్తున్నాడు. ఎట్లా గుర్తిస్తున్నాడు అంటే మళ్ళీ ఇటే వెళుతున్నాడు. అయితే వచ్చినదో అనుభూతున్నాడా అనేది ఒక విశేషం. వచ్చినదో ఏమిటి? ఇంద్రియముల దగ్గర నుంచి మనసు, బుద్ధి అక్కడ దాకా ఆ దోవలో వస్తున్నాడు. అది నిజమైన దోవ ఒకటి, ప్రవృత్తి దోవ ఒకటి. ఏమైనా దోవ అది. నిజము, ప్రతిబింబం రెండు ప్యారలల్ సమానాంతరంగా వస్తున్నాయి. ఇక్కడ దాకా ఇప్పుడు మళ్ళీ అవతల గుర్తించడానికి ఎట్లా పోతున్నాడు అనే దానికి ఉనికితో పోల్చుకోవటం అని మనం ఇందాక అన్నాం. అంటే ఏమవుతుంది అంటే తను తెచ్చుకున్నదేమో ప్రవృత్తి పరంగా, తను చూచిన దాని యందు అనుభూతి తృప్తి లేదు. ఉన్నాను అన్న అనుభూతి తృప్తి లేదు. ఉన్నాను అనే అనుభూతి తృప్తి లేదు. గ్రహించాను అనే దానిలో తృప్తి లేదు. తీసుకున్నాను అనే దానిలో తృప్తి లేదు. నాది అయింది అనటంలో తృప్తి లేదు. నాది అనటంలో తృప్తి లేదు. నేను అనటంలో కూడా తృప్తి లేదు. ఉన్నాను అనటంలో కూడా తృప్తి లేదు. భద్రత అనే దానిలో తృప్తి లేదు. శాశ్వతం అనే దానిలో తృప్తి లేదు. కుదురు అనే దానిలో తృప్తి లేదు. అక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఇక్కడ నిశ్చయమైంది. ఇప్పుడు ఉనికి దగ్గరికి వచ్చేసిన తర్వాత రెండో పోల్చుకునేటప్పటికి ఇది నిశ్చయమైంది. ఇప్పుడు మనం ఏం ఊహిస్తాం? ఏ నిశ్చయమైందో అదే బయటికి వ్యక్తం అవుతుందా, ఇంకోటి వ్యక్తం అవుతుందా? అట్లాగే వ్యక్తం అవుతుంది. ఎట్లా వ్యక్తం అవుతుంది అని అంటే ఎట్లా తెచ్చుకున్నాడో అట్లాగే పెడుతుంది. ఎట్లా తెచ్చుకున్నాడు? ఇక్కడి నుంచి ఇట్లా అంటే ప్రతిబింబంతో సహా తెచ్చుకున్నాడు.
మళ్ళీ ఎట్లా పోవాలి ఇప్పుడు? మళ్ళీ ప్రతిబింబంతో సహా పోవాలి. ప్రతిబింబంతో సహా పోవటం అంటే ఏమిటి? ప్రతిబింబం యొక్క స్వరూపం ఏమిటప్పటికీ ఇంద్రియములకు ప్రతిబింబంగా దాన్ని బోల్తా కొట్టిస్తానికి ప్రయత్నం చేసినట్టుగా ప్రవృత్తి రూపమైనటువంటి ఇంద్రియములు, ప్రవృత్తి రూపమైనటువంటి మెదడు యొక్క ప్రవర్తన, ప్రవృత్తి రూపమైనటువంటి మనస్సు, ప్రవృత్తి రూపమైనటువంటి బుద్ధి, చిత్తం, అహంకారం, అట్లాగే ప్రవృత్తి రూపమైనటువంటి స్ఫురణ, ప్రవృత్తి రూపమైనటువంటి స్మృతి, ప్రవృత్తి రూపమైనటువంటి ఉనికి. అవునా? కనుక వెనక్కి పైకి రావాలంటే వాడు లోపల పోయినవాడు వాడి రూపంలోనే బయటకు వస్తున్నాడు. వాడి రూపంలో వాడు బయటకు వస్తుంటే వాడికి వాటి స్వరూపం చూపించద్దు. అదే అర్థం ఇక్కడ ఉంటుంది. అదే ఎట్లా ఉంటుంది? ప్రవృత్తి రూపంలో దీని పక్కగా ఇట్లా వచ్చాడా? వచ్చిన వాడు ఎట్లా వస్తాడు? ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఛానల్లో చూపిస్తే దానిలో ఇది ప్రవృత్తి రూపంలో వెళతాడు. అది ఎట్లా వెళతాడంటే మళ్ళీ స్మృతి ఏం చూపిస్తుంది? ప్రవృత్తిని కెలుగుతూ ఉంటే దాన్ని స్మృతి అంటున్నావు. ప్రవృత్తి రేకెత్తీస్తూ ఉంటే దాన్ని స్ఫురణ అంటున్నావు. అర్థమవుతుందా? అంటే వీడు ఎట్లా వచ్చాడో వాడి దాన్ని మళ్ళీ వాడి రూపాన్ని మళ్ళీ చూపిస్తుంది. అది చూపించుకుంటూ ఏంటి వస్తుంది? క్రమంగా మళ్ళీ ప్రవృత్తి యొక్క తెలివి సవరణ అనుకుంటున్నావు. అంతేగాని ఇక్కడ స్వరూపం లేదు అని ఏం చూపిస్తుంది? తెలివి సవరణ తన ప్రవృత్తి యొక్క తెలివి సవరణని ప్రతిబింబంగా చూపిస్తుంది. చూపించేప్పటికి ఏమవుతుందంటే ఎట్లాగైతే ఇక్కడ ఉనికి దగ్గర తనకు చెప్పుకున్నాం, ఉనికి ఉన్నాను అన్నటువంటి అనుభూతి లేదు. అట్లాగే తెలివి దగ్గర తెలివి సవరించాలనే అనుభూతి లేదు. చేసినట్టుగా అనుకున్నప్పటికీ కూడా అనుభూతి లేదు. అట్లాగే ఇక్కడ భద్రత లేదు. ఎట్లాగో తెలివి సవరించినప్పుడు కూడా భద్రత లేదు. తెలివి సవరించినప్పటికీ ఉనికి దగ్గర సుఖం ఎట్లా లేదో అట్లాగే తెలివి సవరణ దగ్గర కూడా సుఖం లేదు. అర్థమైంది? అంటే ఇప్పుడు ఏమిటి? ఉనికి దగ్గర ఏ తేడా చూశాడు ప్రవృత్తి నిజము అనేటువంటి తేడా ఏది చూసామో ఆ తేడా అట్లాగే పోతుంది. ఇప్పుడు ఇక్కడ రావటానికి తేడా ఏమిటంటే ఇక్కడేమో ఏదో బావుకు తిందామని ప్రవృత్తిని చేసుకుని ఇక్కడికి వచ్చాడు. తన ప్రవృత్తిని నిలుపుకోవాలని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఉనికితో తన ప్రవృత్తి పోలలేనిది కనుక ఆ పోలకుండా ఉండేటటువంటి తన గ్రహింపుగానే వస్తాడు. తన అసంతృప్తిగానే వస్తాడు. అది అసంతృప్తిని ఈ ఛానల్లో అన్నీ కూడా తన స్థాయిల్లో ఇది ప్రతిబింబం నీది ప్రతిబింబం అని చూపించుకుంటూ వస్తాడు. చూపించుకుంటూ అట్లా పైకి పోతాడు. పైదాకా పోతాడు. పైకి పోయి అవతలు చూస్తాడు. చూసి ఏం చూస్తాడు? అది దాన్ని ఎట్లా చూస్తాడు? తను అనుకున్నట్టుగా చూడు. ముందు చూసినప్పుడు తను కావాలనుకున్నట్టుగా ప్రవృత్తి రూపంలో పెట్టాడు, చెడగొట్టుకుంటూ వచ్చాడు. అదే సత్యం అనుకున్నట్టుగా చెడగొట్టు వచ్చాడు. ఇది సత్యం కాదని రుజువైంది. కాలేనట్టుగా చూస్తాడు. ఇంకా మితి మీద కాలి దగ్గర చూస్తాడు కనుక ఏముంది? బాగాలేదు అసంతృప్తి అని చూస్తాడు. అదే ఇంకో తీరులో ఎట్లా ఉంటుందనంటే ఇది తీసుకొచ్చినప్పుడు తనకు అదే తను అనుకున్నదే బాగా ఉంది అన్నట్టుగా అనుకుంటాడు. బాగా ఉంది అనేటువంటి విర్రవీగుతాడు. ఆ పొగరు కూడా దానికి ఎట్లా చెప్తారంటే ఇనుప గొలుసులు ఎట్లా బంధము, బంగారు గొలుసులు అయినా కూడా అట్లాగే బంధం. అంటే అక్కడ తన ఉనికి అందనటువంటి అసంతృప్తి, శాశ్వతంగా అనుకున్న ఉనికి అందనటువంటి బంధ స్వరూపమే. తన దాన్ని భద్రతను తను అనుకున్న నిజ భద్రతకు పోలకపోవటం కూడా అట్లాగే. తనకు ఇట్లా శాశ్వతంగా ఉండాలనుకుంటాడు. అనుకుంటూ గౌకున్న దేహంతో ఎప్పుడూ చూపిస్తూ శాశ్వతంగా ఉంటూ దేహంతో అని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తేడాని అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఉనికి దగ్గర ఏ తేడా పెట్టాడో ఆ తేడా అట్లాగే చూస్తూ ఉంటుంది.
ఆ తేడాని ప్రతి చోట మళ్ళీ చూపిస్తుంది. చూపించుకుంటూ ఇక్కడ దాకా వచ్చేటప్పటికి అక్కడ చూస్తాడు. అంటే ఇక్కడ ఎట్లాగైతే బాధ చేత కష్టం అనుకున్నాడు, అట్లాగే కాష్టానికి వెళతాడు. అది ఎట్లా అసంతృప్తియో మరి సుఖం అనుకుంటున్న దానివల్ల కూడా అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే రెచ్చిపోతాడు, పొంగిపోయినట్టుగా ఉంటాడు, కుదురు ఉండడు. ఆ కుదురు లేనటువంటి స్థితి ఇక్కడ ఉంటుంది. కుదురు లేని స్థితి ఇట్లాగే చూపించుకుంటూ పోతుంది. అట్లాగే అవుతాడు. ఇప్పుడు బాగుంది అంటాడు. అప్పుడు ఏమవుతుంది, అది బాగుంది. ఇందాకేమో అది దాన్ని చూచాడు, చూచింది ఇక్కడ దాకా వచ్చింది, బాగుంది అన్నాడు. లేకపోతే ఇక్కడ దాకా వస్తే బాగాలేదు. అన్ని ద్వంద్వములు అంటారు వీటిని. అన్ని ద్వంద్వములతో లాభము నష్టము, లాభం అంటాడు. లాభమైనా తను బంధిస్తుంది, నష్టమైనా బంధిస్తుంది. ఎట్లా బంధిస్తుంది అని అంటే తను దాన్ని గుర్తించడం. దాంతో తనకు లాలూచి ఉంది. లాలూచి అంటే అర్థమవుతుందా? మామూలుగా వ్యవహారం అంటారు ఇంగ్లీష్ సంస్కృత పదం. లాలూచి అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు అనమాట. ఇచ్చిపుచ్చుకోవటాలు ఉన్నట్టుగా దాంతో ఉందంటారు. దాంతో ఇచ్చిపుచ్చుకోవటాలు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఉనికి దగ్గర తనకి ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఎటువంటి అనుభూతి కలిగిందో, వ్యత్యాసం అనుభూతి కలిగిందో ఆ వ్యత్యాసపు అనుభూతిని అక్కడ తీసుకుంటాడు. దీన్ని ఫలం అంటారు. దేనికి ఫలం? ఇప్పుడు అధిష్టానం యొక్క ప్రవృత్తికి, దీని ప్రవర్తనకి ఫలం లేదు. అధిష్టానం ఏమిటంటే అద్దం పట్టినట్టుగా ఉంటుంది. ప్రమాణం చూపిస్తుంది అన్నమాట. ప్రమాణం చూపించినట్టుగా చూపిస్తే వాడు తిరుగుతున్నాడు. వాడి తిరిగిన వల్ల ఇప్పుడు తనకి ఏమొచ్చింది? అసంతృప్తి వచ్చింది అని అంటాడు. ఇది ఫలం అంటారు. ఈ ఫలమును పాణిని మహర్షి ఫల నిష్పత్తి అన్నాడు. అంటే నిర్గతం పత్తి, పొందినది కాదు అన్నాడు. కనుక వీడు అనుకున్నటువంటి సుఖము పొందినది కాలేదు, వీడు అనుకున్నట్టు దుఃఖము పొందినది కాలేదు, వీడు అనుకున్నట్టు లాభము పొందినది కాలేదు, వీడు అనుకున్న నష్టము పొందింది కాలేదు, వీడు అనుకున్నటువంటి దుఃఖము పొందింది కాలేదు, వీడు అనుకున్నటువంటి సుఖం కూడా పొందింది కాలేదు. వీడు అనుకున్నట్టు ఏదైనా సరే అది ఎందుకు పొందింది కాలేదంటే దానికంటే ఇంకొక పరిస్థితిలో విషయం మారిపోతుంది. ఒకటి ఆ విషయం మారిపోయి ఏం చేస్తుంది, దానికంటే వేరైనటువంటి అంటే ద్వంద్వములలో ఇంకొకటి చూపిస్తుంది. సుఖం అంటే దుఃఖం చూపిస్తుంది, దుఃఖాన్ని సుఖం చూపిస్తుంది, లాభం నష్టం చూపిస్తూ ఉంటుంది, బాగాలేదని చూపిస్తూ ఉంటుంది. అటువంటివన్నీ కూడా చూపించుకుంటూ మాటికి ఇది వెళ్ళటం అనేటువంటి ఎట్లా ఉంటుంది. కన్ను తిరిగి ఎటు తిప్పినప్పటికీ, చెవి ఒక మాట విన్నప్పటికీ, ఏ ఇంద్రియంతో ఏ కదలిక ఎట్లా తీసుకున్నప్పటికీ, ఒక్కొక్కసారి ఒక ఇంద్రియం ఎన్ని ఇంద్రియములతో కదలికలు తీసుకుంటాడు. అన్నిటికీ చాలా ఇట్లా వస్తుంది. అన్నీ కలిపి ఏం చేస్తుంది, మిశ్రమంగా వచ్చి వాడిని బంధిస్తుంది. ఉనికి తృప్తి రాదు. ఇక్కడేం చేశాడు, విర్రబీగి ఉనికి తృప్తిని తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ దాకా వచ్చినప్పుడు విర్రబీగి నేను వేరే ఇట్లా డూప్లికేట్ చేసుకుంటూ వచ్చాను చూడు, రాగలేదు అని అంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చూపించేస్తుంది, నీ మొహం ఇదే అంత చూపిస్తుంది. చూపించేప్పుడు ఇక్కడి నుంచి బయట దాకా వచ్చి గబుక్కని వెళ్ళిపోయి అక్కడ దాని అటు గుర్తించాల్సిందంటే వేరే ఉపాయం లేదు. అయితే ఇక్కడ రావటానికి ఇక్కడ తేడానికి ఎట్లా ఉందంటే, ఇక్కడ రావటానికి ఇక్కడ వెళ్ళటానికి తేడా ఏమిటంటే, ఇక్కడ ఉనికి దగ్గర తను పొందినటువంటి ఏ ఫీలింగ్ అంటారు లౌకంగా, ఏ గ్రహింపులు పొందాడు, ఏ తేడాన్ని తనకు తీసుకున్నాడు, ఆ తేడాతో వస్తాడు ఇటువైపు. ఆ తేడాతో బయటకు వస్తాడు. ఆ తేడాతో ప్రతిసారి అట్లాగే తేడాతో బయటకు వచ్చినప్పుడు ఉనికి దగ్గర పోల్చుకున్నటువంటి అందలేదు అనేటువంటి తేడాతో బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇందాక దేన్ని గురించి గుర్తించబోయి ఇటు వచ్చాడు. ఇక్కడ దృశ్యం దీనికి చాట్లో కనిపిస్తుంది. శబ్దమైనా సరే, ఇంకో స్పర్శ అయినా సరే, ఇంకోటి అయినా సరే వస్తుంది. ఇది చాట్తో పోల్చుకున్నాం. ఇప్పుడు కొన్ని సంగతులతో పోల్చుకుంటే మళ్ళీ ఒక్కసారి ఆయా ఇంద్రియములతో ఒక్కసారి పోల్చుకుంటే ముందు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరో తిట్టారు, తిట్టినటువంటిది తన శ్రవణేంద్రియానికి వచ్చింది. శ్రవణేంద్రియానికి వస్తే అదేం చేసింది, ఇదేమిటో వచ్చింది అని అది
పంపించడం మెదడు ఏం చేస్తుంది, ఇదేమిటో వచ్చింది అని ఏది అధిష్టాన క్రమం చూపిస్తుంది అనమాట. అది చూపించేసి అట్లా చూపించుకుంటూ ఉనికి దాకా వస్తుంది. అయితే వీడి క్రమం ఎట్లా వస్తుందంటే, ఎవడో తిట్టేటప్పటికీ తనకు తప్పుగా తోచింది ఈ తన ప్రవృత్తి. ఆ తప్పుగా తోచినటువంటి దాంతో క్రమంతో వస్తాడు వీడు. ఉనికిలో ఇట్లా నిజమైన క్రమంలో ఎట్లా వస్తుంది, మెసేజ్ పాసింగ్ అంతే. సందేశం వస్తుంది అంతే, కానీ దానిలో మరి ద్వంద్వములు లేవు, అది ఇదని లేదు. అది ఏం వచ్చిందో ఉనికి దాకా తీసుకొస్తుంది. తీసుకొచ్చి నువ్వేమనుకుంటున్నావు, నీకు తప్పుగా తోచింది అని నువ్వు ఒక ప్రతిబింబం వేసుకుంటూ వస్తూ ఉంటే, ఆ ప్రతిబింబం అది సత్యము, నేను మామూలుగా కేవలం మెసేజ్ మాత్రమే తీసుకెళ్ళిపోతా అని ఇట్లా రావటము. అక్కడ తీసుకొచ్చి ఏమవుతుంది, ఉనికి దాకా వచ్చింది. ఉనికి దాకా వచ్చేటప్పటికి అక్కడ ఉనికితో పోల్చుకొని ఇది ఎట్లా వచ్చిందో తీసుకొచ్చి అధిష్టానం ఎట్లా తీసుకొచ్చింది, చెల్లించకుండా తీసుకొచ్చింది. అది చెల్లించకుండా తిడితే ఇప్పుడు నీకేమైంది అన్న భావన ఇస్తుంది. తిడితే ఏమైంది, ఎవరిని తిడతారు, ఉనికికి తిట్టడం ఏమిటి కనుక, నీ స్వరూపాన్ని తిట్టడం ఏమిటి కనుక, చెల్లించకుండా లోపంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిందో చూసుకో అంటుంది. లోపల దాకా చెల్లించకుండా దానికి ఎట్లా వచ్చిందో అది ఎక్కడ చూపిస్తుంది, కేవలం ఉనికి దగ్గర కాదు, ఇంద్రియం దగ్గర నుంచి క్రమంలో చివరి దాకా తీసుకొచ్చి చూపించి ఏమైంది, ఏం కాలేదు చూసుకోమంటాడు అని తన స్థిరం చెల్లించకుండా ఉండేటటువంటి రూపం తనకు ఎదురవుతుంది. ఎవరికి, తిట్టేటప్పటికి తప్పుగా తోచింది, అభిమానం వచ్చింది. అభిమానం వచ్చిన వాడికి ఎట్లా అయ్యే వచ్చాడు, వాడు అభిమానంతో వచ్చాడు, ఇదేమో చెల్లించకుండా వచ్చింది. అర్థమైందా, చెల్లించకుండా వచ్చింది. ఇప్పుడు వీడు అభిమానపడినటువంటి వాడు, అభిమానం యొక్క స్వరూపం అంటే అభిత మాతీతి అభిమానం, తన పక్షంగా కొలుచుకుంటున్నాడు. తన పక్షం ఏటప్పటికీ తను దెబ్బతిన్నటువంటి ఉనికి కంటే వేరైన పక్షంగా కొలుచుకున్నాడు. కొనుక్కొని దాన్ని మామూలు దురభిమానం అంటాడు. అభిమానం అంటే తన పక్షంగా కొలుచుకోవటం, దురభిమానం దుష్టం కాబట్టి మామూలుగా అభిమానం వేరు. కానీ వాడి దురభిమానం వచ్చింది. ఆ దురభిమానంతో వాడు కొలుచుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎక్కడ చూసుకుంటాడు, మళ్ళీ అద్దంలో చూసుకున్నట్టు. కానీ ఉనికి ఏమో స్థిరంగా ఉంది, చంచలంగా ఉంది, ఏం కాలేదు. దాంతో పోల్చుకొని ఈ దురభిమానం చూసుకుంటాడు. ఇప్పుడు బయటకు వచ్చేప్పుడు ఏం చేస్తాడు, పోల్చుకున్నప్పటికీ ఈ రెండింటిలో తేడా కనిపించింది తనకు. తన దురభిమానం యొక్క దోషము తన ఉనికిని అందించలేదనే మాట తనకు తెలుస్తుంది. చేసి అది బాధగా వస్తుంది. లోపల దాకా వచ్చాడు, దురభిమానంతో వచ్చాడు. దురభిమానంతో వచ్చిన వాడికి బాధ కలుగుతుంది. మనం బాగా లోకంలో బాగా చూడాలి. ఎవరైనా కోపం వస్తే అభిమానపడతాడు. అభిమానపడి దానికి ప్రతిస్పందన ఇస్తాడు. ఆ ప్రతిస్పందనయే బాధతో ప్రతిస్పందన ఇస్తాడు. సాధకుడు ఎట్లా ఇస్తాడు, సాధకుడు కూడా ప్రతిస్పందన ఇస్తాడు. సాధకుడు ఎట్లా ప్రతిస్పందన ఇస్తాడంటే, అయ్యా నీ కష్టం వచ్చిందా, నా వల్ల నీ కష్టం వచ్చిందా, మరి మళ్ళీ తిట్టు పర్వాలేదులే. ఇది కూడా ప్రతిస్పందనే, అది కూడా ప్రతిస్పందనే. వాడు ఏం చేస్తాడు, వాడు తిడితే వీడు కూడా తిడతాడు. ఇది ప్రతిస్పందన. ఆ తేడా అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఉనికితో పోల్చుకున్నాడో లోపల వాడు అంటే ప్రవృత్తితో వచ్చినప్పటికీ తన ఉనికి స్థానం, ప్రవృత్తికి మూల స్థానం దగ్గర వచ్చేటప్పటికి అది రెచ్చిపోతుంది. తిట్లు లోపలికి వచ్చేటప్పటికి రెచ్చిపోయింది. అది రెచ్చిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. అది రెచ్చిపోయి ముందుకు వెళ్ళిపోతుంటే కూడా ఈ ఉనికి ఏం చూపిస్తుంది, ఈ క్రమం ఏం చూపిస్తుంది, ఇట్లా వచ్చింది, ఇక్కడ రెచ్చిపోయి ఇటు వస్తుంది. ఇది ఎట్లా చూపిస్తుంది, ఇది ఎట్లా నిశ్చలంగా ఉందో ఇది కూడా నిశ్చలంగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీడు రెచ్చిపోవటం అనేటటువంటిది తనకు నిల్వ నీడ లేకుండా అర్థం అంటారు. నిల్వ నీడ లేకపోవడం అంటే ఉనికితో పోల్చుకోలేకుండా. ఎక్కడ పోల్చుకోలేకుండా, ఇక్కడ ఉనికితో పోల్చుకోలేకుండా ఎట్లా వచ్చిందో అట్లాగే ఇక్కడ స్మృతి దగ్గర ఉనికితో పోల్చుకోలేదు, స్ఫురణ దగ్గర ఉనికితో పోల్చుకోలేదు, జ్ఞానం దగ్గర ఉనికితో పోల్చుకోవట్లేదు, తెలివి సవరణ దగ్గర కూడా ఉనికితో పోల్చుకోలేకుండా చివరి దాకా వచ్చి ఇంద్రియం దాకా వచ్చి కూడా
ఉనికితో. ఏ ఇంద్రియం? శ్రవణేంద్రియం. ఇప్పుడు వ్యక్తమైంది, వ్యక్తం చేసింది అని అంటాం మనం. ఆ వ్యక్తం చేయటం ఎక్కడ దాకా వచ్చింది? మెదడు దాకా వచ్చి మెదడు మళ్ళీ అట్లా అట్లా ఇచ్చేసినట్టు అవుతుంది. అప్పుడు మనం కొంచెం స్టేటస్ పోల్చుకుంటే ఇవేమో లోపల స్వరూపాలు, మెదడు భౌతికమే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడు ఈ మనసు ఎట్లా అందించింది మెదడుకి అంటే, మెదడేమో మనసేమో అభౌతిక స్వరూపం, మెదడేమో భౌతిక స్వరూపం. ఎట్లా అందించిందంటే ఈ వ్యత్యాసంతో అందించింది. ఇది ఎట్లా వచ్చింది? వ్యత్యాసంతో తీసుకుంది. ఇక్కడ కూడా వ్యత్యాసాన్ని చూపించుకుంటూనే వ్యక్తం చేసింది. వ్యక్తం చేసేటప్పటికి మెదడు ఎట్లా తీసుకుంటుంది? అటువంటి కిరణాలు, అటువంటి తరంగాలను ఇస్తుంది. అట్లా దాటింపజేస్తుంది. అట్లా దాటింపజేసినప్పుడు అప్పుడు శ్రవణేంద్రియం ఏం చేస్తుంది? విన్నానట్టు. తిట్లను విన్నాను, నా చెవులారా విన్నా అంటాడు. వాడు తిట్టాడు, చెవులారా విన్నాను అంటాడు. ఇప్పుడు తిట్టుని ఎక్కడ గుర్తించాడు? చెవిలో గుర్తించాడందామా, అంటే శ్రవణేంద్రియం దగ్గర గుర్తించాడందామా, లేక మెదడు దగ్గర గుర్తించాడందామా అంటే మెదడు ఏం చేస్తుంది? శ్రవణేంద్రియానికి మెదడు దాకా వచ్చేటప్పటికి ఈ లోపలిది వచ్చింది సరే, ఆ మెదడు ఏం చేస్తుంది? తరంగం చేస్తుంది, దాటేస్తుంది. ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని భౌతికంగా ఇస్తుంది. భౌతికంగా ఇస్తే ఆ భౌతికమును అందుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి ఇంద్రియం ఏం చేస్తుంది? అది కూడా శ్రవణేంద్రియం అయితే అభౌతికంగా తీసుకుంటుంది. అది తీసుకుని ఏం చేస్తుంది? నాకు సిగ్నల్స్ వచ్చినాయి అంటుంది. ఎటువంటి సిగ్నల్స్ వచ్చినాయి? ఇప్పటికి చివరికి రెచ్చగొట్టే సిగ్నల్ వచ్చేప్పటికి ఇక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎట్లా గుర్తిస్తున్నాడు? అవతల వాడిని నువ్వే కుక్క అన్నాడు అంతే. అతను దాన్ని ఎట్లా గుర్తించాడు? ఆ శబ్దాన్ని వెంటనే ప్రతిస్పందన, రియాక్ట్ అయ్యేటట్టుగా, వ్యతిరేకించినట్టుగా గుర్తిస్తున్నాడు, వ్యతిరేకించేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ రభస జరుగుతుంది. ఈ రభస ఇక్కడ వచ్చేటప్పటికి ఎప్పుడైతే ప్రమాణంతో పోల్చుకున్నాడో, ప్రమాణంతో పోల్చినప్పటికీ రభసకి, ఆ రభసేవుడికి అనుభూతిగానే వెళుతుంటుంది. ఇట్లా మాటిమాటికి ప్రవృత్తితో పోల్చుకున్నట్టుగానే ప్రతి దశలో వచ్చి చివరికి మెదడుకు వచ్చేటప్పటికి మెదడు ఏమవుతుంది? భంగం అవుతుంది. లోపలికి పంపించేప్పుడు భంగం కాదు, లోపల పంపించేది దాని ఛానల్ అదేదో అనుకున్నది అన్నట్టుగా వస్తుంది. అప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, మనం ఇట్లా పోలీసు వాడు ఎవరినో పట్టుకున్నాడు, లేకపోతే ఎవడో వాడిని పట్టుబడి తిట్టుకుంటే వాడిని గొంతుకు కూర్చుని ఇట్లా ఉంది, వాడేమో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పోలీసు వాడేమో ఏం చేస్తాడు? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే నిశ్చయం చేసేది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్. లోపల పోతే సబ్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళేంత వరకు వాడు ఏం చేస్తాడు? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటిది ఉంటుంది ఈ లోపల తీసుకెళ్ళిన తర్వాత. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఒకటి ఇది ఇచ్చిన తర్వాత వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయమంటాడు అనుకో, ఆ జైల్లో పెట్టండి, లేకపోతే అక్కడ బంధించండి అని అంటాడు అనుకో. అప్పుడు తీసుకెళ్ళేప్పుడు వాడు ఎట్టుంటాడు? వాడి నిశ్చయం అయిపోయింది, వాడి సంగతి నిశ్చయం అయిపోయింది, ఎటువంటి తనకు జైలు తప్పదు అనుకున్నట్టుగా అనుకుంటాడు. వాడు అప్పటి నుంచి కూడా నేను తప్పు కాదు, ఎట్లా బయటపడాలి ఎట్లా బయటపడాలి అన్నట్టుగా ఉంటాడు. ఆ తేడా ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. శ్రవణేంద్రియ దగ్గర వచ్చేటప్పటికి ఏం చేస్తుంది? వాడిని తిప్పకొట్టి నువ్వే అట్ట బయటకు వస్తుంది శ్రవణేంద్రియ దగ్గర నుంచి. శ్రవణేంద్రియంలోకి ఎట్లా వచ్చిందో శ్రవణేంద్రియ బయటికి రావటం తిప్పకొట్టినట్టుగా ఉంటుంది. అదే కనుక ఎవడో తన్ని పొగిడాడు అనుకోండి, ఆ పొగిడితే వస్తుంది అదే తేడా, ఇక్కడికి వస్తాడు. ఆ పొగడత ఇక్కడ చంచలంగా ఉంది, ఉనికికి స్థిరంగా లేదు, అట్లాగే చూపించుకుంటుంది. స్థిరంగా లేవు, స్థిరంగా చూపించుకుంటుంది. అది అట్లాగే మెదడుకి ఇస్తుంది. మెదడుకి ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుంది? ఆ స్థిరంగా లేకపోవటం అనేటువంటి ఎటు చూపిస్తాడంటే వాడు పోయేటప్పటికి అంటాడు, పొగడు ఇంకా పొగడు అంటాడు. అది ఎట్లా బయటకు వస్తుంది? అర్థమైంది? శ్రవణేంద్రియం ఎట్లా వస్తుంది? స్పర్శ, అనేక స్పర్శలు ఉన్నాయి మనకు. గాలి వల్ల స్పర్శ ఉంది, అది లోపలికి వచ్చేటప్పటికి అది తేడా వచ్చినట్టుగా వస్తుంది.
తేడా ఏం లేదంటుంది కింద. మనసు ఎప్పుడు ఉనికి ఎప్పుడు ఎట్టే ఉంటుంది, నువ్వేం తేడా పట్టుకొచ్చింది, తేడా ఏం లేదంటుంది. ప్రవృత్తి తీసుకొచ్చింది ఏదైనా సరే లేదు 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 అని చూపిస్తుంటుంది. లేదు అని చూపించేటప్పుడు అదేమో అది మొహం ముడుచుకుంటుంది. ఎవరు? ప్రవృత్తి. ప్రవృత్తి మొహం ముడుచుకుంటుంది. మొహం ముడుచుకుని అట్లాగే వస్తుంది. మధ్య చూపిస్తున్నారు దొంగని తీసుకురావటంలో న్యూస్లో వాటిలో చూపించినప్పుడు ఏం చేస్తారంటే వాడి మొహం కనిపించుకుంటే మొహంలో టోపీ వేసేసి పట్టుకొస్తారు. మొహం ముడుచుకుంటూ వస్తుంది అన్నమాట. మొహం ముడుచుకుంటూ బయటకు వస్తుంది అది. అట్లాగే సుఖం వచ్చిన అట్లాగే ఉంటుంది. ఈ ద్వంద్వముల్లో రెండిట్లో అట్లాగే వస్తుంది. దానికి చివరికి వచ్చేటప్పటికి మన ఎట్లా ఉంటుంది, సుఖంగా అనుభవించే బాగా దానికి తమాషాగా గౌకం తెలుసుకునేటట్టుగా చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడు ఇట్లా ఉంటుంది, ఇద్దరికి మధ్యలో మాటలు లేవు. మాటలు లేనప్పటికీ ఎక్కడికి వచ్చేసి అబ్బా అని చూపిస్తాడు వాడు. అంటే ఏమిటి సంగతి అని చూపిస్తాడు. వాడు ఇట్లా అంటాడు అనుకో, సెకండ్ అప్పటికప్పుడు రెడీగా వాడి దగ్గర ఏదైనా చాక్లెట్ ఏదైనా ఉంటే అది తుంపి ఇవ్వడానికి ప్రయత్నం చేసి అంటాడు. అది రాకపోతే ఏం చేస్తాడు, కాకి ఎంగిలి చేస్తాడు. కాకి ఎంగిలి బట్టలో పెట్టి కొరికేసి ఇచ్చేసి వాడికి పెడతాడు. స్నేహం లెక్క. ఇది రియాక్టింగ్ అనమాట. బయటకు వచ్చేటప్పటికి ఇంద్రియం దాటి బయటకు వచ్చేటప్పటికి ఇట్లా వస్తాడు. అదే ఇట్లా అన్నప్పుడు వాడు ఇట్లా అన్నాడు అంటే మనం కట్ ఆఫ్ అనేటప్పటికి ఇట్లా అనుకుంటాడు అయిపోతాడు. దీన్ని ఫలం అంటారు. అంటే ఈ ఈ ఈ ప్రవర్తన ఇదంతటికి ఫలితం ఏమిటికి ఇది కట్ ఆఫ్. అదేమో ఫలితం ఎట్లా అనిపించాడు, నువ్వే కుక్క అన్నాడు. వాడు పోయేటప్పటికి బా ఇంకా పోడు. ఇది ఫలితం. ఇది నిష్పత్తి అంటుంది. నిర్గతం పత్తి. పొందింది కాదు అంట. పొందింది అయితే తన దగ్గరే ఉండాలి. పొందినదిగా ఉంటుంది కానీ పొందింది ఎప్పుడు కూడా పోగొట్టుకున్నదిగా ఉండదు. అందువల్ల పొందినట్టుగా ఉన్నట్టుగా ఉంటే పత్తి పొందింది, నిర్గతం పత్తి పొందింది కాదు. కనుక ఇవన్నీ ఎట్లా ఉంటుంది, తాత్కాలికం. తాత్కాలికం అంటే తత్కాల సంబంధం తాత్కాలికం. తత్కాలం అంటే ఆ కాలం అని. ఆ కాలం అంటే అట్లా అక్కడ ఎట్లా కల శబ్ద సంఖ్యానయోహో కల గతి సంఖ్యానయోహో ఎట్లా పలకరించినో అన్వయం చేసుకున్నావో దానికి సంబంధించింది. ఎట్లా ప్రవర్తించి అన్వయం చేసుకున్నావో దానికి సంబంధించింది. ఇది తాత్కాలికం. ఆ కాసేపు అనుకున్న తర్వాత మళ్ళీపోతుంది. విషయాలన్నీ అట్లాగే తత్కాలం. పలకరించుకున్నందువల్ల వస్తుంది. ఎట్లా పలకరించుకున్నాడు, ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా పలకరించుకున్నాడో అక్కడ ఇంద్రియం దగ్గర నుంచి ఇంద్రియానికి లోపలికి తీసుకెళ్ళటానికి ఇంద్రియం అంటే ఏమిటి, దాటించేది అన్నాడు. ఆ దాటించేది అంటే ఎట్లా ఉంటుందంటే ఇంద్రియం ఏం చేస్తుంది, బయట నుంచి వచ్చినటువంటి దాన్ని లోపలికి తీసుకుంటుంది అనమాట. బయట రూపంగా కాకుండా లోపల రూపంగా వచ్చేట్టుగా తీసుకుంటుంది, చేస్తుంది. అది దాటించడం అన్నాం. అయితే బయటను దాటించేసి లోపల విచారణ తీసుకొస్తుంది అసలు ఇంద్రియం. వీడి ఇంద్రియం ఏం చేస్తుంది, బయట కాకుండా లోపల ప్రవృత్తితో తృప్తి పడదామని, ప్రవృత్తితో తృప్తి పడదాం అనుకుంటాడు వాడు. ఏదైనా సరే బయట దాని ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ఆ ఇంద్రియంతో తీసుకొని ప్రవృత్తితో తృప్తి పడదాం అనుకుంటాడు. నివృత్తితో తృప్తి పడదామని బయట దాన్ని కాదని తృప్తి పడదాం అనుకుంటుంది. నిజమైనటువంటి తన క్రమం, నిజమైన క్రమం నిజంతో తృప్తి పడదాం అనుకుంటుంది. వీడేమో బయట దాన్ని లోపలికి తీసుకుని ప్రవృత్తితో తృప్తి పడదాం అనుకుంటాడు వాడు. ఈ తేడాతో ఎట్లా ఉంటుంది, క్రమం లోపలికి రావటం, బయటికి పోవటం. కనుక ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే బయట ఎట్లా తిరిగాము, ఎట్లా ఒకదాని యందు మనం ఎటువంటి ప్రతిస్పందన చేశామో లోపల అట్లా తిరిగామన్నమాట.
అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఆ ప్రతిస్పందనని ఎక్కడికి వచ్చాడు? ఉనికి దగ్గర పోల్చుకుంటూ ఆ ఉనికి దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా అదే తరగ ఉండి పైన దాన్ని ఇంగ్లీష్లో అంటారు బస్ట్ అవుట్ అంటారు. తను పగిలి బయటపడ్డాడు. తన ప్రవృత్తి భావంతోనే పగిలి బయటపడ్డాడు. ఇక చేశాడు కనుక మళ్ళీ దానికి ఇంకోటి వస్తుంది. దానికి ఏదో వస్తే అది మళ్ళీ లోపలికి పోవాలి. ఏదైనా సరే తన లోపలికి పోయి మన ఉనికి దాకా పోయి మళ్ళీ బయటకు వచ్చి వాడు దాంతో చేసుకుంటూ ఉండాలి. అది మాటి మాటికి వీడిని అసంతృప్తిని చూపిస్తూ ఉంటుంది. తేడా ఎట్లా ఉంటుందంటే నది ప్రవహిస్తోంది, కింద భూమి ఉంది. ఎంత దూరం పోయినప్పటికీ భూమిగానే ఉంటుంది, నీరుగానే ఉంటుంది. అధిష్టానంగానే ఉంటుంది. దాని నుంచి తీసుకుపోతున్నటువంటి విషయం ఎప్పుడు కూడా అది నీరుగానే ఉంటుంది. బురదగానే ఉంటుంది. ఆ నీరులో ఏదైనా తేడా ఉండొచ్చు. ఎంత చేసినా ఆ బురద కానీ ఆ నీరు కానీ దీన్ని అంటుకోదు. ఏదైనా ఉంటే దీన్ని అంటుకోవడం కొంచెం దూరం. అది భౌతికం గనక కొంత లోపలికి పెట్టినట్టుగా పని మురుగు నీరు కాస్త లోపలికి పోయినట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఏమైనా సరే మూసీ నది అక్కడ ఉంది. ఆ మురుగునీరు అయినప్పటికీ కూడా మూసీ నది ప్రాంతాలు కొంచెం దూరం పోయేటప్పటికి మనకు మంచి నీళ్ళు వస్తాయి. మొత్తానికి గంగా నది ఉందనుకో, గంగా నది ఉన్న నీళ్ళే వస్తాయి. గంగా తీరంలో గంగా నది ఓటగా ఉంటుంది. గంగా నది నీళ్ళు వస్తాయి. ఏమి లేని చోట కూడా భూమి ఏం చేస్తుంది? మనం ఎక్కడో లోపల దాకా ఉన్నాం, సముద్రానికి దగ్గరగా ఉన్నాం. సముద్రం దగ్గరగా ఉంటే ఉప్పు నీళ్ళు వస్తాయి. మనం గంగ దగ్గర నుంచి మనం ఇప్పుడు సముద్రానికి దూరంగా ఉన్నాం. మోరగుడు చాలా దూరంగా ఉంది. సముద్రం అటు లేదు ఇటు లేదు ఏం లేదు. కానీ ఇటుపక్క కాస్త నది ఉంది. ఆ నది నీరు ఇది నీరు కలిపి ఆ తర్వాత భూమిలో ఉన్నటువంటి సాల్ట్స్ అవన్నీ కలుపుకొని అక్కడేమో ఫ్లోరైడ్ వాటర్ అని ఈ రెండు నీళ్ళని ఎట్లా వస్తుంటాయో అది లోపల ఉండేది. అది స్థూలంగా వేరే కారణాలతో పోల్చుకుని ఇప్పుడు మనం అనుకుంటున్నాం అధిష్టానం మీద నుంచి ప్రవృత్తి పోతూ ఉంటుంటే అధిష్టానం పోయినప్పుడు ఊత ఏం చూపిస్తుంది? నిశ్చలత్వాన్ని చూపిస్తుంటుంది. అది పోయినప్పుడు ఊత ఎట్లా వస్తుంది? నిశ్చలత్వాన్ని అదిలించుకున్నట్టుగా వస్తుంది. లోపల పోయేదాకా అదిలించి వస్తున్నా చూడు, నేను తేల్చుకుంటా చూడు, ఉనికి దగ్గరే తేల్చుకుంటాను వస్తుంది. ఉనికి దగ్గరికి వచ్చేప్పటికి తనే ఉనికి స్వరూపం కాదు కనుక తనకు స్థిరమైనటువంటి ఉనికితో పోసుకునేటప్పటికీ తన ప్రవృత్తి ఆ తేజస్సును తీసుకోలేక మళ్ళీ అట్టకి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనకు కావాల్సిన విశేషం, ఉనికి యొక్క విశేషం ఏమిటంటే ఉనికిని నిలుపుతుంది ఎప్పుడూ కూడా. ఈ ప్రవృత్తి అనేటటువంటిది వేరుగానే ఉంటుంది. వేరుగా ఉంటుంది కనుక ఒలిచేయటం సులభం. ఇది సాధకుడికి చాతకాని వాడికి ఉపాయం. వేరుగా ఉంటుంది అనే మాట, వేరుగా మాత్రం ఎట్లా ఉంటుంది కనుక, లేనిది వేరుగా మాత్రం ఎట్లా ఉంటుంది కనుక లేదు పోరా అంటుంది. అది ఉత్తమ సాధకుడికి అర్థమవుతుంది. సామాన్యుడికి బాధించి చూపించేటటువంటి స్వరం ఎప్పుడు కూడా వేరుగానే ఉంటుంది. నీకు తృప్తి కలిగించకుండా ఉంటుంది. తృప్తి కలగకపోవడం అనేటటువంటి మాట, తృప్తి కలగలేదంటే తాను ఏదో సామెత చెప్పినట్టుగా కోర్టులో పోయింది, డెసిషన్ వచ్చేసింది. ఆ డెసిషన్ వచ్చిన తర్వాత తనకు తగినట్టుగా లేదు. బయటకు వచ్చేప్పుడు ఎట్లా వస్తాడో, మొహం మాడి బయటకు ఎట్లా వస్తాడో అట్లా ఉనికి దగ్గర నిశ్చయం అయిపోయి బయటకు వచ్చేప్పుడు మొహం మార్చుకొని బయటకు వస్తుంది. మొహం మార్చుకొని బయటకు వచ్చేసి దానికి తను ఎట్లా అనుకుంటుందో ప్రతిస్పందన చాలా ప్రవృత్తిగా ఉంటుంది. ప్రవృత్తిగా అంటే ఏమిటి? ఉద్రేకంగా ఉంటుంది. తమోగుణంలో కూడా తమోగుణ రెట్టింపుగా పెరిగినట్టుగా ఉంటుంది. రజోగుణం పెరిగినట్టుగా ఉంటుంది. సత్వగుణం పెరిగినట్టుగా ఉంటుంది. సత్వగుణాన్ని అభ్యాసం చేసి వచ్చినట్టుగా ఉంటుంది. లోపల పోయి ఉనికి దాకా పోయి వచ్చి కూడా సత్వగుణముని అభ్యాసం చేసినట్టుగా, ఉనికి దాకా పోయినప్పుడు కూడా రజోగుణాన్ని అభ్యాసం చేసినట్టుగా, ఉనికి దాకా పోయి తమోగుణాన్ని అభ్యాసం చేసినట్టుగా సత్వగుణంలో వాడు ఉంటాడు. ఏదో ప్రవర్తిస్తుంటే ఆ ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాని ఇప్పుడు అవతల వాడికి చెప్పాలి. గురువు ఎటు చెప్పాడు? ఇప్పుడు చూసి వెనక్కి చేసి నువ్వు ఎట్లా ఉన్నావంటే స్వామి
నువ్వు నడిచిన నడకలోనే ఉంది. గుణాతీతం లేదు, కనిపించడాలే. అతి వినయం అంటాడు. నడకలో ఉంది, మాట్లాడటంలో ఉంది, ఏదో పెట్టుకుని చేస్తున్నటువంటి తలకాయ ఊపటంలో ఉంటుంది, చేతులు ఆడటంలో ఉంటుంది, ఏదైనా ఇస్తే పట్టుకోవటంలో ఉంటుంది, అంతటా ఉంటుంది. ప్రతి ఇంద్రియంలో వాడు ప్రవర్తింపజేస్తాడు. అది ఎత్తి చూపించాలంటే అది దానికి నీ ప్రవృత్తికి స్థూలమైన రూపం ఇచ్చి చూపించాలంటే ఎక్కడో పట్టుకుంటాడు. నువ్వు చేసిన పనిలో చూపిస్తాడు. నువ్వు చేసిన పనిలో ఆ ప్రవృత్తి కనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక ఇంద్రియ చేష్టలో గట్టిగా ఆగి పట్టుకొని కానీ ఎప్పుడు తీసి చూపిస్తాడు గురువు. చూపించేప్పుడు ఏమవుతుంది, వాడికి ఎంత సత్వగుణం వాడినప్పుడు కూడా సత్వగుణం కూడా బంధమే కదా. వాడికి అనిపిస్తుంది నన్ను తప్పు పట్టాడు గురువు అనుకుంటాడు. రజగుణం వాడితే నీ మాత్రం లేదా ప్రవృత్తి, నాకు కూడా ఉంటుంది. మనుషులే అందరికి, నువ్వు కూడా మనిషివేగా, నీ కూడా ప్రవృత్తి ఉంటుంది, నాకు ప్రవృత్తి ఉంటుంది, నువ్వు నాకు ప్రవృత్తి చెప్పేది ఏమిటి అన్నట్టుగా ఉంటాడు వాడు. ఇక తమ కూడా వాడు ఉంటాడు. వాడు ఏం చెప్పినప్పుడు కూడా గురువుని కాదనడు, ఏమనడు. తను మాత్రం తనని భద్రంగా తన ప్రవృత్తిని దాచిపెట్టుకుంటుంటాడు. ఇది ఉనికితో విశేషం. కొన్ని విశేషాల్లో మనకు చాలా బాగా తేడా అర్థమవుతుంది. ఎంత అర్థమవుతుందంటే ప్రవృత్తి అనే పదం గబుకొని చెప్పేశాం. ప్రవృత్తి చిన్న మాట ఏం కాదు. ఎంత మాట అంటే ఎంత బాగా పెరిగిపోతుందో అంత లోతు అవుతుంది తన ఉనికి స్వరూపం, నివృత్తి స్వరూపం. దానికి ఒకప్పుడు ఒక పోలిక చెప్పుకునేవాడు. రోడ్లో పోతున్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత రోడ్డు రెండుగా చీలింది. తాను ఎక్కడికో పోవాలి. ఇప్పుడు తనకు దోవ తెలియదు. ఇప్పుడంటే రూట్ మ్యాప్ వేసుకుని వస్తున్నారు, దోవ తెలియదు కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఇటు పోవాలో అటు పోవాలో ఊహించుకుని వెళ్ళిపోయినాడు. అయితే తను వెళ్ళింది ఏమిటి, తప్పుడు దోవ. అప్పుడు ఎట్లా అవుతుంది, ఒక గంట సేపు మనం ముందు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తన సందేహం వచ్చి అడిగాడు అనుకో, అప్పుడు వాడు ఏమిటి, ఇదేంటి ఇటు వచ్చారు ఏమిటండి, అటు పోవాల్సింది కదా అని అంటాడు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, ఇంత దూరం వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఏదైనా అటు దోవ ఉంటుందా, మళ్ళీ ఆ దోవని పట్టుకుని ఏమైనా ఉంటుందా, ఇటువంటివన్నీ వాపక్షాలన్నీ మాట్లాడతాడు. అయినా ఇంకోటి అడుగుతాడు, ఇంకా ఇద్దరిని అడుగుతాడు. తెలివి ఉన్నవాడైతే ఇద్దరిని అడుగుతాడు, లేకపోతే వాడి దగ్గర అట్టగే వినేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు తప్పుగా చెప్పినా ఇటు కూడా పోవచ్చండి అని అంటాడు. అది చెప్పేవాడు తీర్లో తెలిసిపోతుంది, వాడు నిజంగా తెలిసి చెప్తున్నాడో తెలియక చెప్తున్నాడో తెలిసిపోతుంది. అట్లా మనుషుల్ని చూడగానే ఇట్లా లెక్క పెట్టుకోవాలి, ఎట్లా లెక్క పెట్టాలి అన్నటువంటి విషయం చాలా మందికి తెలియదు. చెప్పగానే గబ్బుకి వెళ్ళిపోతాడు. అది కూడా తొందర. మళ్ళీ అట్లా కాకుండా ముందుగానే ఆ రోడ్డు చీలినప్పుడు అక్కడ ఆగి ఇటు పోవాలా అంటాడు. పోవాలంటే కొంతమంది కూడా పోవచ్చు, ఇటు పోవచ్చు అంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏమిటికి, ఇటు పోతే నేరుగా పోతాడు, ఇటు పోతే అక్కడి నుంచి మళ్ళీ ఇటు రావచ్చు, మళ్ళీ వెనక్కి ఇటు రావచ్చు అంటే అటు వస్తాడేమంటే, ఇంత దూరం పోయి మళ్ళీ అటు నుంచి ఇటు రావాలంటే ఏ దూరం అవుతుంది, అటు రావచ్చు, కూడా పోవచ్చు రండి అంటాడు. అన్నాడుగా ఇటే పోతాడు. అది ఎట్లా ఉంటుందో మార్గాలు, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. ఈ మార్గానికి భగవద్గీతలో 8వ అధ్యాయంలో శుక్ల మార్గం, కృష్ణ మార్గం అని అంటారు. అక్కడ కృష్ణ శబ్దానికి చీకటి అర్థం, నలుపు అని అర్థం పదానికి. అక్కడ కృష్ణ శబ్దాన్ని నలుపు అని నీలం అని ఎట్లా నిర్వచనం చేశారనే మాట ఇప్పుడు సందర్భం కాదు కనుక మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనం కృష్ణ శబ్దానికి చెప్పుకుంటున్నాం, కరోతి కృష్ణ, కర్షతీతి కృష్ణ, అట్టగా అర్థం చెప్పుకుంటున్నాం. ఆ అర్థము వేదాంతము సరిపోతుంది.
అది మరి భాష అట్ట కూడా అట్ట చేసిందని చెప్పడానికి దాన్ని చూసుకొని చెప్పుకుందాం. దాని మీద వక్రం చేసి మాట్లాడుతుంటారు. కృష్ణుడు నల్లగా ఉంటాడని అర్థం కాదు. ఎవరు చెప్పారు అది? స్థూల రూపం చూపి నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడంటే అర్థం ఒకటి. నారాయణుడు నల్లగా ఉంటాడు, లక్ష్మి తెల్లగా ఉంటుంది అని అంటే మనం ఎవరిని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటే మహా వాళ్ళకు కూడా తేడా పట్టడం కష్టం. ప్రవృత్తిని గుర్తించడం చాలా కష్టం. ఆ మాట భగవద్గీతలో ఆ, 18వ అధ్యాయంలో నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణై. ఒక్క ప్రాణి కూడా 3 గుణముల చేత బయటపడినటువంటి ప్రాణి బయటపడింది లేదు. అంత లేదు అనిపించుకోలేక లేదు అని అనిపించుకున్నంతగా బలీయమై ఉంటుంది ప్రవృత్తి. ఎట్లా ఉంటుంది అంటే అప్పుడప్పుడు మనం ఏం చెప్పుకుంటా ఉంటే ఒక ప్రవృత్తిని పట్టుకున్నవాడు ఎట్లుంటాడంటే ప్రవృత్తిని ఉనికిగా అనుకున్నాడు గనక ఆ ప్రవృత్తిని వదిలేస్తే ఉనికే పోయినట్టుగా ఏడుస్తాడు. ఏదో ఉండనీలే అన్నట్టు. దానికి గురుదేవులు చెప్పినటువంటి వాక్యం కూడా తమాషా అప్పుడప్పుడు వెంటనే చెప్పుకుంటుంటాం. ఏం చెప్తారు? ఎట్లాగో అగరవత్తులు అవి లేవు కదా, పిల్లవాడు దొడ్డు కూర్చున్నది వాసన వస్తే కొన్ని ఏదో వాసన అదో వాసన కాదు, ఈ వాసన ఏదో వాసన రానిలే అని పెట్టుకున్నవాడు ఎట్లుంటాడు అట్లా ఉంటాడు. అంత హేయమైనది. హేయమంటే విడువదగినది. హేయమంటే విడువదగినది. అంత హేయమైనటువంటిది, అంత అసహించుకోవాల్సినటువంటిది. అసహించుకోవడం వచ్చిన అసహించుకోవటం అంట. సహ్యం అంటే సహింపదగినది. సహ్యం. సహ అంటే తోడుగా ఉంటాం. సహ్యం అంటే తోడుగా ఉండదగినది. అసహ్యం అంటే తోడుగా ఉండదగినది కాదు. ఇది అసహ్యం అని పదం. నా సహ్యం అసహ్యం. సరే, ఇప్పుడు మనం అంతగా ఉంటుంది. ఎంత దాకా ఉంటుందంటే ముందు మనం ఉత్తమమైన సాధకులతోనూ ఉత్తమమైనటువంటి భక్తులతో పోల్చుకుంటే అప్పుడు మనకు బాగా అర్థం. ఇంతదాకా ఉంటుందంటే తాను తరించడానికి తన ఉనికి తనకి ఇచ్చేటటువంటిది. ఇందాక తేడా చెప్పుకున్నాం. ఇంద్రియముల దగ్గర నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రవృత్తి వాడు దానికి నీడని ఎట్లా తీసుకొస్తాడో అట్లాగే ఎట్లా ఉంటాడంటే తనకు పరాకాష్ఠ గురువు. సాధకుడికి పరాకాష్ఠ గురువు. ఎంత పరాకాష్ఠ అంటే గురువు దగ్గర తాను చెలించకుండా. ఈ చెలించకుండా అన్న పదం ఎట్లా వస్తుందంటే చెలించుట ఎట్లా వస్తుందో చూసుకుంటే చెలించకుండా ఉంటే ఎట్లా వస్తుందో తెలుస్తుంది. వేదాంత పరిజ్ఞానం అంతా కూడా ఎక్కడో పోయి దాక్కున్నది, అట్ట కళ్ళు మూసుకున్నది కాదు. తనకు నిత్యకృత్యంలోనే ఉంటుంది. ఆ నిత్యకృత్యమును తాను సాధకుడైనటువంటి వాడు ఎటువంటి నిత్యకృత్యము తాను కల్పించుకుంటాడు. తన జగత్తు అదే.
పరిసరాలను కల్పించుకుంటాడో ఆ పరిశ్రమలలో దాన్ని ముందు మినిమైజ్ చేసుకుంటాడు, అంటే తగ్గించుకుంటాడు. తగ్గించుకుని అక్కడ ప్రవృత్తిని మళ్ళీ చూసుకుంటుంటాడు. పరిశ్రమను తగ్గించుకొని అక్కడ తన ప్రవృత్తిని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అందుకని యోగ కర్మసు కౌశలం. కర్మసు కౌశలం యోగ. తనకు ముందుకు పోవటం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే తన కర్మల్లో ఎట్లా కుశల భావం ఉంటాడో అది. ఆ కుశల భావం అనే మాట పూర్తిగా గురువును నమ్మి ప్రవర్తించేటటువంటి వాళ్ళలో కూడా మరి ప్రవర్తన విషయాత్మక బయట వ్యవహారం అనే మాట వచ్చేటప్పటికీ అది ఎట్లా ఉంటుంది, బయట దాంతో పోల్చి ఒకటి, లోపలతో పోల్చి. ఈ తేడా మూర్ఖుడికి ఎట్లా ఉంటుందో, బయటగా దేహంతో తిరుగుతున్నాం గనక, దేహధారిగా తిరుగుతున్నాం గనక, దేహానికి తృప్తిపరచడం కాకపోయినా ఇంత బలవంతంగా దానికి ఇంత దాణా వేయాలి గనక అని అనుకుంటున్నప్పటికీ కూడా అంత నిరసంగా అట్లా అతి తక్కువగా, అంటే మినిమైజ్ చేసుకొని అతి తక్కువగా ప్రవర్తించడంలో కూడా బయట విషయం వస్తుంది. దానికి వనకూడవలసినట్టు కూర్చుకోవలసినప్పుడు ప్రతిదానికి ఇంకా దానికి కూర్చుకోవడం అనేటువంటి వచ్చేటప్పటికి అది కాకుండా ఇంకెట్లా వస్తుందంటే గురువుకి అవసరాన్ని తీర్చడంలో కూడా వస్తూ ఉంటుంది. గురువుకి అవసరాలు తీర్చడంలో కూడా ఏదో పట్టుకొచ్చి గురువు ఏమంటుంటాడు, ఒరే నాకు అనుగ్రహ శాపం పెట్టకండి రా అంటుంటాడు. ఆగ్రహ శాపం వేరు. అనుగ్రహ శాపం ఎట్లా ఉంటుంది అంటే అంటానికి ఏం లేదు, శాపం అనుభవించాలి. వాళ్ళేమో వాళ్ళ దృష్టిలో పట్టుకొచ్చి చేసి అది ఎట్లా అని ఇట్టాగని అంటుంటారు. దానిలో విశేషంగా ఎట్లా ఉంటుంది అంటే తెచ్చిపెట్టి తినేవి కాకుండా ఏదైనా మాట వచ్చినప్పటికీ, ఏదైనా విషయం వచ్చినప్పటికీ కూడా ఎట్లా అంటారు, వాళ్ళు విషయ దృష్టితో వాళ్ళకి ఏమేమి తెలుసో అవన్నీ వివరించడానికి ప్రయత్నం చేస్తారు. గురువు ఉంటాడు, అవన్నీ నాకు వివరించవలసిన అవసరం లేదు, అవతలంతా చెత్త ఉంటుంది నాకు బాగా తెలుసు, దాని గురించి ఇంత అంత అని చెప్పవలసిన అవసరం లేదు. చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, దాని అట్లా ఉంది కనుక ఇది ఇట్లా ఉంది కనుక అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగా ఉంటుందని సుత్తి కొడుతూనే ఉంటారు. ఏం చేస్తారు, సుత్తి కొడుతూనే ఉంటారు. సుత్తి కొట్టడం అనేటటువంటిది మరి ఎక్కడ భాష ఉంటుందో అటువైపు మాత్రం బాగా సుత్తి కొడుతున్నాడు అంట. అది కూడా ఒక ప్రాంతాల్లో ఎక్కువగా చెప్తుంటారు, అందరూ చెప్పరు. సుత్తి కొడుతున్నాడు, సోది చెప్తున్నాడు అంటుంటారు. అట్లా ఆ సుత్తి కొడుతుంటే ఆ సోది కొడుతూనే ఉంటారు. ఈయనకేమో దాంతో పెద్ద గోల. నిశ్చయం చేయాలి. ఇప్పుడు అంటే ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు ఉనికి దాకా వచ్చినప్పుడు ప్రవృత్తికి ఉనికికి ఎట్లా భేదం ఎట్లా వచ్చేసిందో అట్లాగో ఒక విషయం తీసుకువచ్చి ఎప్పుడైతే చర్చగా పట్టుకొచ్చి చర్చ దాకా వచ్చి దాంతో ఒక నిశ్చయం చేయాలంటే చేసే కంటే కూడా మరి ఉనికి గురువు ఇచ్చేటటువంటి ఆ గ్రహింపును సూటిగా అందుకున్నాం అనుకోండి, అప్పుడు పెద్దగా వస్తుపడవలసిన అవసరం లేదు. ముందు గురువు ఏం చూస్తాడంటే అవతలవాడు ఎట్లా వస్తున్నాడు, ప్రవృత్తితో వస్తున్నాడు, నివృత్తితో వస్తున్నాడు, అది నిశ్చయం చేసుకొని అది సరిపోతే తర్వాత నీ మాట అంతా వింటాడు. మనం ఏం చేస్తాం, ముందు నా మాట అంతా విను, నేను నీ శిష్యుండేగా, శిష్యస్తేహం అంటాడు, నేను నీకు శిష్యునే కదా, నేను పూర్తిగా నమ్మినవాడిని, నీ మేలు కోరి నీ చెప్తున్నా అంటాడు గురువుని. నీ మేలు కోరి చెప్తున్నా అంటాడు. ఇంకా పైగా మాకు కూడా కొన్ని తెలుసండి అంటాడు. విషయముగా తెలుసుకోవటం వేరు, విషయములను ఆధ్యాత్మిక దృష్టితో తెలుసుకోవటం వేరు. తెలుసుకొని తేడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏమంటారు,
విషయములు విషయ దృష్టితో పోషించుకుంటూ మనం సాధించాలి. ఏదైనా మరి గురువు కార్యమో, ఆశ్రమం కార్యక్రమం, మఠం కార్యక్రమం అయినా విషయములు విషయ దృష్టితో గుర్తించు విషయములు పోషించుకుంటున్నట్టుగా ఉంటే మనం సాధించాలంటారు వాడు. గురువు ఏమంటాడు? గురువు అట్లా విషయములంతా ఏదైనా సరే మనం ఏం చేస్తున్నా సరే ముందు నిన్ను నువ్వు కాపాడుకో, నీ గ్రహింపును కాపాడుకో, దాన్ని నిలుపుకుంటూ అవతలది ఏం చేస్తావో చెయ్యి. అట్లా కాకపోతే నీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? నిన్ను నువ్వు కాపాడుకోకుండా విషయంతో పోల్చుకుంటూ విషయానికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలన్నట్టుగా వెళ్ళిపోయినట్టుగానే నువ్వు చేస్తావు. అప్పుడు నిన్ను పోగొట్టుకుంటావు. దానికోసం ఎంతో అభ్యాసం చేయాలి. విషయంతో ఒప్పుకొని చేయాలన్నప్పుడు ఎంతో అభ్యాసం చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా విషయమును వేరే విధంగా కాదని. దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుంటాను చూడండి. మన దగ్గర జరగలేదు, పోల్చుకొని చెప్పుకోవడానికి చెప్పుకున్నాం. మన ఇది గర్భిణీ స్త్రీలకి కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళకి పుష్టికరమైన ఆహారం పెట్టాలి. పుష్టికరమైన ఆహారం పెట్టడానికి ముందు పాలలోనే ఏదో పొడి వేయాలన్నారు. ఆ పాలలో పొడి వేయటానికి ఇవన్నీ బాగా ఉంటుందని తెచ్చేశారు. బాగా అది ఏ దృష్టితో చేశారంటే వాళ్ళకి పుష్టికరమైన ఆహారం అనేటటువంటి ఒక విషయం. ఆ ఆహారంతో దేహాన్ని పోషించుకుంటూ వాళ్ళకి ముందు కనీసం నార్మల్ డెలివరీ కావాలి, అట్లా సిజరీన్ ఆపరేషన్ లేకుండా దానికి ఉండాలి. దేహాన్ని ముందు సరిగా పెట్టుకోవటం అనేటువంటి వరకే అక్కడ అంతవరకు తీసుకున్నప్పటికీ కూడా అట్లా తీసుకున్నారు కనుక దానిలో కాదనేది విశేషం ఏం లేదు. అట్లా కాకుండా మనం అంత ఘనంగా పెట్టాం అని వాడు చూసుకోవాలి, వాడు తెలియాలి అంటే ఇట్లా పెట్టింది వచ్చిన గర్భిణీ స్త్రీలుగా వచ్చిన వాళ్ళందరూ కూడా మనం దానిలో ఎన్నెన్ని కలిపి పెట్టాము. అట్లా తాగే యోగ్యత ఉన్నవాడు ఎవరైనా ఉంటారా? చేసుకోమంటే కూడా చేత కాదు. కలవాళ్ళు కొంతమంది చేస్తే చేయొచ్చు, అందరూ చేయలేకపోవచ్చు. అయినా చూపించడం మన విధేయం అనుకున్నాం అంటే ఏ దృష్టితో మనం చేస్తున్నాం కనుక చేసాం. అట్లా బాగుంది, అంతవరకు బాగా. అదే దృష్టి భేదం అంటే వాడికి అటే తినాలండి, అటు తింటేనే బాగా ఉంటుంది, వాడికి బాగా ఉంటుంది అర్థం కాదు. వాళ్ళకి బాగా ఉంటుంది అని మనం చెప్పడానికి బాగుంది. వాడు తింటారా విశేషం, తింటే అసలు ముందు అరుగుతుందా లేదా, అందరికీ అరుగుతుందా లేదా ఇంకో విశేషం, అది వేరే విషయం. ఇది పుష్టికరమైన ఆహారం, రైట్, బాగుంది. ఆ దృష్టి భేదం అనమాట. కనుక మరి మఠాల్లో ఆశ్రమాల్లో మరి లోక కళ్యాణం కోసమని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. అక్కడ కూడా లౌకిక విషయాలని కొంత మనం విచారణ చేయవలసి వస్తుంది. అది ఎట్లా ఉంటుంది కనుక మనం ఏం చేస్తాం అన్నప్పుడు దానికి ఒకటే సూటిగా ఎట్లా ఉంటుందంటే లోకం వాళ్ళు అట్లా పోతున్నారు కనుక వాళ్ళకి ఎట్లా అందించాలని వెళ్ళటం కాదు. వాళ్ళకి ఎట్లా అందించాలనే కంటే వాళ్ళకి అందించడానికి మనం ఎట్లా ఉండాలి, తానే నిలుపుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వాళ్లకు అందించే దాంతో పాటుగా తానే ఎట్లా ఉండాలి అనేటువంటి అంశం అధిష్టానంగా వెళ్తుంది. దానికి మంచి ఉపాయం చెప్పుకుంటాం. ఎట్లా ఉంటుందంటే గర్భిణీ స్త్రీలకి లోపల వనిత ఏమిస్తుంది, తన స్థూల కణాన్ని ఇస్తుంది. వచ్చిన జీవుడు తన సంస్కారాన్ని దానిలో సమన్వయం చేసుకుంటాడు. దానిలో వనిత ఇచ్చేటటువంటి కణముల్లో భౌతికము ఉంది, తన సంస్కారం కూడా ఉంది. తన సంస్కారంతో సమన్వయం చేసుకున్నటువంటి కణములను ఇస్తుంది అనమాట. ఆ తేడా ఎట్లా ఉంటుందో అట్లాగే అవతల వాటితో మనం చేసేటప్పుడు మనం ఏ దృష్టితో చేస్తున్నాము అనేటటువంటి దాన్ని వాళ్ళకి ముందు అందాలి. ఆ దృష్టి అధిష్టానంగా ఉండి మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం కనుక వాళ్ళకి ఆ కార్యక్రమంలో వాళ్ళకి ఏమందటం అనేది స్థూలంగా ఏమందుతుందో అట్లాగే ఈ సూక్ష్మంగా ఈ దృష్టి అందాలి వాళ్ళకి. అది వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళకి మనం చేయగలిగింది గొప్పగా నిజంగా చేసిన నిజంగా చేసిన వాళ్ళు అవుతాం. అంతేగాని మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళకి పుష్టిగా ఇచ్చేసేస్తే మీరు ఇట్లా తినండి అంటే సరిపోయింది అన్నట్టు అర్థం కాదు. మీరు ఇట్లా చేయండి తినటం కాకపోతే ఇంకోటి ఇట్లా చేయండి అంటే అవుతుందే కాదు. మొన్న మరి గర్భిణీ స్త్రీలకి ఎన్నో ఆసనాలు వేసి చూపించారు, అన్నీ బాగున్నాయి, దానిలో ఏం సందేహం లేదు. కానీ
గర్భిణీ స్త్రీలు అవన్నీ చేయగలరా అని. ఆ తర్వాత సాధారణంగా ఎట్లుంటారంటే వాళ్ళు గర్భిణీ స్త్రీ అయ్యేటప్పటికి రోగులు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఆ రోగిష్ట వాడు మీ విధంగా ఏం చేసుకుంటా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. కనుక అవి చెప్పడానికి ముందుగా మనం వాడికి ఏం ఇవ్వాలి అంటే, ఇది ఒక వ్యవస్థలో ఇది తపస్సు. నిన్ను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ ప్రభావం లోపల శిశువుకు ఉంటుంది. నువ్వు దేహాన్ని అవస్థపడుతున్నావు, లేకపోతే రోగి అనుకుంటూ అట్లని ఇట్లాగని చేసుకుంటూ పోతుంటే నీ ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి భావం వాడి మీద ప్రభావం పడుతుంది. కనుక అట్లా చేయాలంటే చేసేసుకొని ఉంటు. లేదు ఒక రోజుల్లో ఈ ఆసనాలలో వేసేవాళ్ళు కాదు. నేను రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఏం పనులు చేయాలో అన్ని పనులు యథావిధిగా చేసుకోరు. యథావిధిగా చేసుకో. ముందు ఆ తమ గుణాన్ని తీసేయి, ఆ రజోగుణాన్ని తీసేసి దానిలో అది కూడా గొప్పగా అనుకొని నేను గర్భిణీస్త్రీని కనుక అందరూ నాకు ఒక సహాయం చేయాలి. అందులో స్వామి చెప్పాడు, అసలే గర్భిణి అందులో గర్భిణి అన్నట్టుగా, అసలే చాతకాలు అందరూ గర్భిణి అన్నట్టుగా వెలివేసినట్టుగా తను అందరూ చూస్తుంటే ఆ వెలివేయటమే తనకి ఏదో ప్రత్యేకత గొప్పగా చూపించినట్టుగా అనుకుంటే ఇటువంటి మనకు తెలియకుండా మనం అనుకున్న ఒక భావానికంటే వేరే భావం మనకు కలిగినట్టుగా సిద్ధాంతానికి ఉపసిద్ధాంతాలు కలిగినట్టుగా వచ్చి మనం మోసం చేస్తుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి, తన నిజస్థితిని కాపాడుకోవటం అనేటటువంటి ప్రతి అంశంలో కూడా వస్తుంది. కనుక అవి చాలా విశేషమైనటువంటిది ఆసనాలు. దేహాన్ని విషయం ఎట్లా అంటే గర్భిణీ స్త్రీలు కాదు కదా, మామూలు వాళ్ళు కూడా చేయలేరు. చిన్న చిన్న కదలికలే, కానీ తను అభ్యసించి చూపించిన వాళ్ళు మాత్రం చాలా బాగా చూపించారు. దానిలో ఏం సిద్ధంగా లేదు. అంత అవలీలగా అయితే అవలీలగా చూపించగలిగారంటే తను అభ్యాసం చేశారుగా చూడాలి. ఇప్పుడు ఇదివరకల్లా కూడా అభ్యాసం లేకుండా గర్భిణీ స్త్రీగా ఉండగా ఎట్లా అభ్యాసం చేస్తాం? చేసినప్పుడు ఎట్లా ఉంటే కొంత ఏదో తేడా వచ్చేసింది, చేతకాంతనం వచ్చింది, ఏదో వేరే బరువు వస్తున్నాం అనుకున్నట్టుగా ఉంటే ఇప్పుడు మీరు చేయమంటే ఎట్లా ఉంటుంది అనేటట్టు వేరు. కనుక ఆ బుద్ధి ముందు ఇవ్వాలి. ఏ బుద్ధిది ముందు ఇప్పుడు ఎదురుగా చేయకపోతే కూడా ఎట్లా ఇప్పుడు మనం వీళ్ళకి చేస్తున్నాం ఎవరికి, మన తర్వాత లోపల శిశువు సరిగ్గా ఎదగటానికి, శిశువుని సరిగ్గా ప్రసవించడానికి అని ఇచ్చి ఆ బుద్ధిని ఏర్పాటు చేసి వాళ్ళని కనుక చేయాలి. ఆ చేయటంలో కొన్ని చేస్తారు, కొన్ని చేయలేకపోతారు, కొన్ని సరిగ్గా చేస్తారు, కొన్ని సరిగ్గా చేయలేకపోతారు. తను చేసిన మాత్రం చాలా చాలా సటిల్ డిఫరెన్సెస్లో ఉన్నాయి. సూక్ష్మమైనటువంటి తేడాల్లో ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా కదిలించుకుంటూ చేసింది బాగుంది. కనుక అట్లా ఏదైనా కూడా ఆ దృష్టి రావాలి. ఆ దృష్టి లేకుండా ఏదైనా అది ఎట్లా ఇట్లా అని ఎడ్డమంటే తెడ్డమంటే గురువు తీరుగా చూస్తుంటే గురువుకి మనకు ఎప్పుడు తేడా వస్తే ఒకటే వస్తుంది. గురువు ఏమంటాడు, నిన్ను నువ్వు పోషణ చేసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ చేయాలి. యోగ కర్మసు కౌశలం, యోగ ఏవ కర్మసు కౌశలం. కర్మ ఎందుకు కౌశలం అంటే యోగమే. ఈ వాక్యం చెప్పింది బాగుంటుంది, తనకు బాగా నచ్చుతుంది. కానీ అంత నచ్చినప్పటికీ కూడా ఒక చిన్న విషయంలో ఆ విషయంలో ఉన్నటువంటి విచారణ తను మోసం చేసి గురువు కూడా వ్యతిరేకం అంటే పోట్లాడకపోయినా కూడా లోపల భావం కలిగేటప్పటికి చాలు. నేను ఇట్లా అంటుంటే ఆయన అట్లా అంటున్నారు, ఆయన చెప్తేగా నేనేం చేయలేను, ఆయన పెద్దానికి ఇట్లా అంటుంటారు, ఆయన ఒప్పుకోకపోతే నేనేం చేయలేను కాదు. ఆయన ఒప్పుకోవటం ఏమిటి, ఆయన ఒప్పుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే నువ్వు కూడా ఒప్పుకోవాలి. తనకు ఆ భావం రాకుండా ఉండాలి, అప్పుడే తాను గురువు అవుతాడు. ఈ గురువు అనేటటువంటిది గ్రహింపు వ్యక్తీకరణ అన్నటువంటి దాని యొక్క బాహ్యమైనటువంటి అభ్యాసం. దానిలో ఎట్లా ఉంటుందంటే ఇంకో విషయాత్మక వచ్చినప్పుడు ఒకనొక విషయంలో మరి గురువు ఒక లౌకికంగా చేయటానికి మంచిదేని దాన్ని కూడా వద్దని కేటగారికల్గా చెప్పేస్తారు. అక్కడ చెప్పడంలో విశేషం ఎట్లా ఉంటుందంటే, అట్లా చెబితే మనం మళ్ళీ వేరే భావం లేకుండా ఒప్పుకొని సరే అనగలుగుతామో చూడాలి. అప్పుడు తర్వాత గురువు అనిపిస్తే సరే చేయమంటాడు. ముందు తనకు తృప్తి కావద్దు. తన పక్షం అంటే గురువు పక్షం అనే మాట మళ్ళీ చెప్పుకుంటున్నా. గురువు పక్షం అంటే ఆ గురువు గారి పక్షం ఎట్లాగో
తనకు కూడా తన గురువు పక్షం, తన గ్రహింపు పక్షం తను ఏది అనుకుంటున్నాడో ముందు అది లేదు. సృష్టి ఎట్లా ఉంటుంది, అది లేదు. ఆ తర్వాత ఇంకా తగ్గితే లేనిదే ఉన్నది అని వలే కనిపిస్తుంది. తర్వాత అది దానిలో సుఖమేం లేదు, అది కష్టము, మోసమే, భ్రాంతి అన్నటువంటి ఉంటుంది. కనుక ఒక విషయాన్ని ప్రతిపాదన చేసినప్పుడు గురువు ఏమంటాడు, ఇది తప్పు, వద్దు అంటాడు. వద్దు అంటే మనం వద్దంటే వద్దు. ఉనికి సృష్టి ఏది? సృష్టిలో తానెవరు, విడిగా ఎవరు, తానెవరు ఆ మాట వచ్చేటప్పటికి లేదు. కానీ వాడికి ఎట్లా ఉంది, నాకు కనిపిస్తోందిగా. మీరు ఎంతనే చెప్పండి, కనిపిస్తోందిగా. సో ఎంతగా కనిపిస్తుందంటే నీ వేదాంతాన్ని కాదని నా విషయాన్ని పట్టుకుని ఎంత సత్యంగా నాకు అనిపిస్తుంది అంటాడు వాడు. సత్యం అది, వాడి దృష్టిలో సత్యం. అంతదాకా ఎక్కడ పోయింది సృష్టి? సృష్టి ఎట్లా ఉంది, ఉనికి తప్ప సృష్టిలో ఇంకోటి లేదు. అక్కడే ఆగిపోయింది సృష్టి అంతా కూడా. అంత వాక్యాన్ని అక్కడే ఆగిపోయింది అన్నప్పుడు, గురువు కాదన్నప్పుడు వద్దనేస్తే నువ్వు అక్కడే ఆగిపోయినావు అంతే. వద్దంటే వద్దంతే, అవునంటే అవునే. అది కూడా ఇంకో విశేషం. ఏదైనా ఒక విషయం చెప్తే చేయమంటే ఎట్లా ఉంటుంది, అది చేయడం చాలా కష్టం అనుకుని వద్దంటావు అనుకో. చేయడం కష్టం నువ్వు వద్దనుకుంటే అప్పుడు అవుతుంది, అప్పుడు వ్యతిరేకించినట్టు అవుతుంది. కష్టం ఏమనుకున్నాక బయట చేసేటప్పుడు కష్టం ఏముంది, కష్టం లేదు, నిష్ఠురం లేదు. నువ్వు చేసేది బయటది ఏం కాదు కదా. నీ ఉనికి లోకల్ ఎట్లా ఉంటుంది, ఒప్పుకుంటే అనుకుంటే ఏదైనా చేయగలడు అంటాడు. అనుకుంటే ఏదైనా చేయగలడం లోకం ఎట్లా అంటుందో అట్లాగే నువ్వు కేవలం తన దర్శనం అనేటటువంటి విషయంగా తీసుకుంటే ఏది కష్టం కాదు. కానీ ఇప్పుడు ఎట్లా వస్తుంటే దీన్ని మనం ఎక్కడ చూస్తాం, దీన్ని బయట పోకటలో, చేయటంలో, లేక ఆచరణలో. బయట చేయటంలో చూపించొచ్చేటప్పటికీ కష్టంతో వస్తుంది. ఎందుకు కష్టంతో వస్తుంది? ఆ కష్టం ఉనికిని నిలపటానికి కష్టమైందా, దానివల్ల శ్రమ కష్టమైందా అంటే చిన్న విషయాల్లో కూడా శ్రమ. ఈ చప్పుడు వస్తుంది కదా, రికార్డ్ అవుతుంది ఇక్కడ. బయట కింద మందిరంలో తెరదిరుస్తున్నటువంటి చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వస్తామని కొంచెం ఇట్లా జంక్యాం అనమాట. సరే, అర్థమవుతుంది కదా. ఎట్లా ఉండాలంటే కాదంటే గురువు కాదంటే కాదు, అంతే అయిపోయింది. సృష్టి కాదంటుంది కదా, కాదంటే కాదు. అయినా పెరుగులాడి లేకుండా ఎట్లా ఉంటుంది? సృష్టిని కాదన్నా సరే నాది ఒప్పుకుంటాను లోకవాళ్ళు అన్నట్టుగా మనం కూడా అనుకుంటే ఎట్లా ఉంటుంది? అది వచ్చేసిందంటే అప్పుడు నీవు సృష్టి క్రమంలో ఉన్నావు. చేసిన తర్వాత అప్పుడు నీ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చేయమంటావు. అప్పుడు చేయమంటే ఇదా వద్దంటివి, ఇప్పుడు చేయమంటివి అనేటప్పుడుగా మళ్ళీ విషయాత్మకం అయిపోయింది. తాత్పర్యం అర్థం చేసుకోవాలి. గబుక్కున గురువును మనం పాటలు చెప్పుకున్నట్టుగా సంశయించి భీతిల్లి చెంచుకొనగా గురువు కాదు. ఆ సంశయించడం ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే చిల్లర సాంసారికమైనటువంటి వేషాలు. ఆ బుద్ధి దాటడం అనేటటువంటి చాలా గొప్ప విశేషం. అది అద్దుకున్నప్పుడే గురువుని చేరినవాడు. మరి చెప్పుకుంటున్నా, గురువుని చేరటం అంటేనే తన గ్రహింపుని తాను చేరాడన్నమాట. తన గ్రహింపుని తాను చేరడం అనేటటువంటిది తన అభ్యాసం తనకై తాను చేసుకోవటమే కాకుండా బయట ప్రయోగంలో చేయటం, అది సూటిగా చేయటం తన బయట ప్రయోగం తన గురువు దగ్గర. అందుకని ద్వైతమును సేవింపగా గురు సన్నిధిని అద్వైతమే సిద్ధించ. గురువుకి వ్యత్యాసం ఉండకూడదు అని ఒక ప్రమాణం పెట్టుకున్నాం. వారికి మనం వ్యతిరేకంగా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా వచ్చినప్పటికీ కూడా
దానికి ప్రాయశ్చిత్తం అన్నారు. ప్రాయశ్చిత్తం కనుక నేను గుర్తించి ఇప్పుడు తీసేశా. ఇదే ప్రాయశ్చిత్తం. గురువు ఎట్ట ప్రవర్తించినప్పటికి కూడా దాని మీద మనకు ఆక్షేపణ కానీ ఇంకో విధంగా కానీ ఇంకో రూపంగా కానీ వేరే విధంగా అనుకోవటం, అట్లా చేయకుండా చేసేయచ్చు కదా అని ఒకళ్ళు అనుకున్నామంటే వారి దృష్టి మనకు అందలేదన్నమాట. వాడు మూర్ఖుడు అంతే అర్థమైనప్పటికీ ఆయన మూర్ఖుడు చేశాడు. ఇప్పుడు నేను తిరిగి వెలిగిన వాడిని కనుక నేను ఎట్లా కాదంటున్నా అన్నదాకా వస్తుంది. అది అక్కడ ఉనికి దెబ్బతింటుంది. మనం ఉనికి దాకా ఎట్లా వస్తామో వేరే ఛానల్లోనే వస్తాం. ప్రతిబింబం క్రమంలో వస్తాం, నిజ క్రమంలో రాం. ఇది ఉత్తమమైనటువంటి స్థానం. ఇది ఉత్తమమైన స్థానం. సూటిగా గురువుని చేరి ఇంకా గురువుని చేరకుండా ఉపాయం లేదు, గురువు లేక గతి లేదు అన్నటువంటిది ఎట్లా ఉంటుందో అది ఆ దాకా వచ్చిన తర్వాత అక్కడ దాకా వచ్చి అక్కడ కుదురు చేసుకోవటానికి మళ్ళీ నీ ప్రవృత్తి చూపిస్తే అంటే అదే ప్రవృత్తితోనే వస్తున్నావు అనమాట. పుట్టిన చోటికి పొరలి మనసు పెట్టి ఏదో గుక్కెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు పూటికై మతిమాలి పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి ఒట్టిలో పట్టము విడువలేరడుగాన అని వస్తుంది. అట్లాగే మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమునిక దుఃఖమందని ఎలా. ఇప్పుడు గురువు కూడా మనుజుడే కనుక ఆయన కూడా మనిషిగా, ఆయనకో దేహం ఉంది. దేహానికి ఎటువంటి వచ్చినప్పుడు కూడా దేహాన్ని రోగాన్ని ఒకళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా దాన్ని ఎట్లా తీసేయాలి తీసేసి దాన్ని అట్లా దాటాలి, ఇట్లా దాటాలి. ఎందుకంటే వస్తుంది, అది చూపిస్తుంది. అది కనుక ఏ దృష్టితో తను తీసుకున్నారో మనం ఇది మన గురుజ్ఞానం పాటల్లో శ్లోకాల్లో ఒకదానికి అర్థం చెప్పుకున్నాం. ఎటు చెప్పుకున్నాం? గురువుల సచ్చిదానంద ప్రవర్తనను గుర్తించి ఆ అడుగు జాడలో వెళ్ళాలి. ఆయన ప్రవర్తన అంతా కూడా సచ్చిదానందముల ప్రవృత్తి కానీ విషయాత్మకం కాదు అని. దాని విషయాత్మకం ఎప్పుడు చూస్తుంది? మనం ఆ దృష్టి చూస్తే గబుకం అనిపిస్తుంది. ఒకవేళ అట్లా నీకు తోచినప్పుడు కూడా నువ్వు తప్పుగా అనుకుని దాన్ని తిద్దుకొని అట్లా కాదు, అది వేరే విధంగా ఉండదు, అది ఉండదు, వేరే ఉంటా వీల్లేదు అని ఎప్పుడు వస్తావో అప్పుడు అది దిద్దుకున్న తర్వాత నువ్వు బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని పని చేసినా సరే అక్కడ లేశమాత్రమైన తేడా ఏమైనా ఉంటే ఆ తేడా అనేది. కోర్స్ ఏమిటంటే మనిషి పుట్టిన తర్వాత సాధకుడు అయిన తర్వాత గురువు దగ్గర చేరిన తర్వాత ఎట్లా ఉంటుంది? తాను చెదిరించకుండా ఎంతవరకు ఉంటాడో అదే సాధన. బయట ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమంలో లోక కళ్యాణానికి ఎన్నో విధంగా మనం చేసినప్పటికీ కూడా అది ముందు మనం గుర్తించవలసింది మన అనుభవం. మనకు అది జరుగుతుంది, లేకపోతే లేదు. దానికోసం మరి ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తే జరిగి ఉండొచ్చు, కావచ్చు. మనకు సత్తా లేదు కదా. ఇప్పుడు మనకు ఇంతవరకు అనుభవం వచ్చింది, రేపు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ బయట చేసేది. దానికి విషయంగా ముందుకు వెళ్ళాలంటే విషయంగా దానికి మ్యాన్ పవర్ బాగా, దానికి వనరులు బాగా ఉండాలి, విషయపరంగా వనరులు ఉండాలి. అట్లా లేనప్పుడు మనం చెప్పేది మన బోధ మనకి ఎట్లా వెళుతుందో అంతవరకు వెళుతాం. కానీ అంత ఊరుకోవటం అనేది కూడా మన ఆశయం కాదు. ఎట్లా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. అది మన ప్రయత్నంలో భాగం. అది దానికోసం ప్రయత్నం చేస్తాం. అయితే దాంతో తన్ను పోగొట్టుకోకూడదు, తన గురువుకి తను భేదం కాకూడదు. గురువు దేహంతో ఉన్నా దేహం విడిచిపోయినప్పుడు కూడా గురువుతో ఎప్పుడు కూడా భేదం పట్టుకోకూడదు. గురువు తనకెప్పుడు కూడా ద్వైత స్వరూపమే. తనకంటే వేరైన స్వరూపాన్ని ప్రమాణంగా తీసుకునేటువంటి స్వరూపంగా తీసుకుంటేనే అక్కడ కూడా రహస్యం ఏమిటంటే గబుగా అప్పుడప్పుడు నాకు తోచినట్టుగా నేను చేస్తున్నా, నా స్మృతికి నేను అనుకున్న దానికి భంగం కాకుండా చెడిపోకుండా అన్నట్టుగా అనుకుంటుంటే నీ స్మృతి కోసం నువ్వు రాలేదు కదా. ఒక ప్రమాణం తీసుకున్నప్పుడు ఆ ప్రమాణమునకు వ్యతిరేకంగా దాన్ని ప్రవర్తించకూడదు. ఆ ప్రమాణంలో ప్రవర్తించకుండా అక్కడ ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని. ఒకప్పుడు ఎట్లా ఉంటుంది? సూటిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఒకప్పుడు సూటిగా
నువ్వు ఓర్చుకోవాల్సి కూడా వస్తుంది. నువ్వు ఓర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా వస్తుంది. చేయదగింది కూడా చేయొద్దంటారు. నువ్వు ఒప్పుకుంటే, మాట్లాడకుండా ఒప్పుకుంటే అప్పుడు చేయొచ్చు. ఎదురు తిరిగితే చేయదగింది కాదు. అక్కడ విషయం అది కూడా ఉంటుంది. అటువంటిది మనం గుర్తించుకోకుండా వాదించడానికి ఉంది కనుక ఏదో చెప్పచ్చు. అది ఎట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుందని చెప్పగలిగామంటే మనం గురు సన్నిధి దాకా రాలేదు అని మనకు సూటిగా మనకు తెలుస్తుంది. ఉనికితో సమన్వయం కాలేదు. లోపల ఇట్లా విషయం ఎట్లా ఉంటుందంటే అమల్గమేషన్ అంటారు. రెండింట్లో రెండు లోహములు కలపడం కానీ దాన్ని అక్కడ అమల్గమేషన్ అనేసారు. బాగుంది. అటువంటి ఏం జరగడం ఎట్లా ఉండదో ఏదైనా దానికి అదే, దీనికి ఇది. అంత నామరూపాత్మకంగా ఉండి ఉండి కూడా అంత ఒకే సృష్టిలో ఒకే భాగం అయినప్పటికీ కూడా పదార్థముల్లో ఒకదానికి ఒకటి కలగకుండా ఎట్లా ఉంటుందో, సమన్వయం కాకుండా ఎట్లా ఉంటుందో, దేనికి అదే ఉంటుందో దేని గుణాన్ని అది చూపించుకుంటూ ఉంటుంది. ఎట్లాగో అట్లాగే గురువు దగ్గరికి పోయిన తర్వాత కూడా నా గుణం నాది, గురువు గుణం నాది అని అనుకుంటాం అనుకో, అప్పుడు మనం ఉనికితో సమన్వయం కాదు. ఉనికి సమన్వయం అనే మాట ఎట్లా, ఉనికి అంటే ఎట్లా ఉందంటే చెదిరిపోకుండా, కాదంటే తను చెదిరిపోకుండా ఉంటే ఉనికి. ప్రరోచన చేస్తే కొంచెం ఇబ్బంది పడాలి. ప్రరోచన అంటే పొగిడినట్లుగా అయినప్పటికీ ఆ గురువు కూడా పూర్తినాడు, పర్వాలేదులే, ఆయన చేస్తే చెప్పింది చేద్దాంలే. ఇవన్నీ కూడా మెట్టు తీయడం మాటలే. అట్లా నిజమైన సాధకుడికి ఆ వ్యత్యాసాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి వాటిని గుర్తించేంత వరకు కూడా తాను ఎదగలేడు. అది కూడా తనకు కొరత. అది దాటే వరకు కూడా తనకు అది కొరతయే. కనుక ఈ విధంగా ఒక్కటి మనం ఇట్లా ఊహించుకోవటానికి చేయడానికి, ఇంకొకటి మనం గుర్తించవలసింది ఏమిటంటే సృజింపబడని పూర్వముగా ఉనికి ఉన్నది. అది సృజింపబడింది కాదు. అంటే ఉనికికిను సృష్టికి తేడా ఎటువంటిదంటే ఉనికి ఆధారంగా సృష్టి ఉంటుంది కానీ సృష్టి ఆధారంగా ఉనికి కాదు. అన్వయ వ్యతిరేక న్యాయం అక్కడ కూడా. సృష్టి అన్నప్పుడు సృజింపబడింది అని, సృజ విసర్గే, గ్రహింపు వ్యక్తీకరణ. తన గ్రహింపు వ్యక్తీకరణ అన్న ప్రయోగాన్ని చూడద్దు. తనకు ఇంకా గురువు దగ్గరికి వచ్చేటప్పటికి వేరైనటువంటి గ్రహింపు కానీ వేరైనటువంటి వ్యక్తీకరణ కానీ ఏమి లేకుండా యథార్థ ఉనికి అంటే ఉనికి, అది ఉనికి యొక్క స్వరూపం. అది ఇట్ ఇస్ బియాండ్ యూనివర్స్. సృష్టికి అతీతమైనటువంటిది. సృష్టికి విజ్ఞానముగా పోల్చుకోవటానికి ఉనికి ఉన్నది కానీ సృష్టితో పోల్చుకుని ఉనికి చెప్పడానికి కాదు. సృష్టితో ఉనికితో పోల్చి చెప్పుకోవడానికే ఉనికి యొక్క అల్లికగా అన్నీ ఉన్నాయి కానీ అన్నీ అల్లుకొని ఉనికిని అధిష్టానంగా పెట్టుకోవటం అధిష్టానంగా ఉండటం అనేటటువంటి ఎట్లా ఉంటుందని అంటే అది భ్రాంతి పురుషుడికి చెప్పినటువంటి బోధ. అసత్యం ఏం కాదు. నువ్వు ఎంత అనుకున్నప్పుడు కూడా నువ్వు ఉనికి అంశమే, నువ్వు ఉనికి అల్లికలోనే ఉన్నావు అని గుర్తింపు తేడా, గ్రహింపు తేడాలు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అది ఇట్లా చెప్పి అతను పైకి తీసుకెళ్ళటానికి సత్యమైందని కానీ ఇది కూడా అక్కడికి అంతవరకు సత్యమే, అది సత్యమే, అది సత్యమే అంటానికి లేదు. అది కూడా ఒక సోపానం. అంతదాకా చేయి, ఇప్పుడు అంతదాకా చేయి, అంతదాకా గుర్తించు అని చెప్పినట్టుగా ఉంటుంది. కనుక ఉనికిని గుర్తించడం, ఉనికితో మనం ప్రవర్తించడం అనేటటువంటిది, ఉనికితో ప్రవర్తించి దర్శనం చేయటం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే ముందు థియరీ చూసుకున్నాం, ఎట్లా వస్తుందో చూసుకున్నాం. మాటికి మనం ఉనికి దగ్గరికి వెళ్తాం. గురువుతో ప్రవర్తించేటప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా మళ్ళీ తన ఉనికితో వెళ్తాడు. ఆ ఉనికితో వెళ్ళి కొంచెంగా ఏదైనా తేడా ఆయన చెప్పిన దానికి నేను కూడా ఇంకోటి విధంగా ఆలోచించగలను అని ఒక మాట వచ్చేసిందంటే, నాకు కూడా తెలుసు అన్నటువంటిది ఒక విషయంగా వచ్చేసిందంటే నువ్వు
దూరం వెళ్ళిపోయినావు అనమాట, ఉనికికి దూరంగా వెళ్ళిపోయినావు అనమాట. దానికి ప్రమాణం ఏం చెప్పుకుంటున్నావు? ఉనికికి తన సృష్టి రూపం, ఇదంతా సృష్టి రూపమే. బయట కర్మ, బయట చేయటం ఇవన్నీ కూడా దూరమే, బోధలన్నీ కూడా దూరమే, బోధలన్నీ తర్వాత. ఎట్లా అద్వైతం త్రిశులోకేషున అద్వైతం గురునాశ. అన్నిటితో కూడా అద్వైతం అంటే ఏమిటికి? అది నా స్వరూపమే, నేను అదే, అది నా స్వరూపమే కనుక దానికి అట్లా దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తా, నా స్వరూపంగా దాన్ని దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తా, అద్వైతంతో సమానం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తా అన్నది కూడా చాలా ఉత్తమమైనటువంటి బోధ. కానీ గురువు దగ్గరికి వచ్చేప్పటికి అద్వైతంగా తీసుకెళ్ళాలి. నా అద్వైతం గురునాశ, ఏమనద్దు, అది ఎట్లా అంటే అట్లా, అది ఎటువంటి స్థితియో అదే స్థితి నాది. లౌకికంగా చెప్పుకుంటే అంతకంటే నాకు సమ్మతం ఇంకోవట్లేదు, సరే అంటమే. కాదు అనటువంటి తన దగ్గర దాకా వచ్చినప్పటికీ అది కాదంటాం, కాదు నోటితో అనలే, బుద్ధిలో వచ్చినా సరే, ఎక్కడ వచ్చినా సరే, కొంచెం ఒక చిన్న పొడసూపు చూపినప్పటికి కూడా తాను పడ్డాడనమాట. ఇది నిలుపుకోవటం అనేది ఎట్లా ఉంటుంది? తనకు దేహము, దేహభావము, దేహాత్మభావము, విషయములు, విషయాత్మభావము, విషయంలో తను తిరుగుతున్నటువంటిది, దేహం తిరుగుతున్నటువంటిది, అదంతా తనకు ఇంకా ఎట్లా ఉన్నాయి, ఇంకా గుర్తింపులో ఉన్నాయి అన్నమాట. అదేందో చెప్పుకున్నప్పుడు ఇట్లా అంటే పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి, తనకిట్లా సంస్కారం పుట్టినప్పటి నుంచి వస్తుంది, తీసేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా అక్కడ దాకా వచ్చినప్పుడు ఆ పుట్టినప్పుడు సంస్కారానికి కొంచెం దానిలో ఉండి దానిలో కూడా ఎట్లా ఉంటుంది, మొదట్లో సూటిగా అందుకోలేకపోయినప్పుడు కూడా తర్జన భజనలు లోపల ఉంటాయి. ఆ తర్జన భజనలు కూడా సమ్మతమే, సాధకుడికి సమ్మతమే. తర్జన భజనలు పడి తాను ఏదో పొల్లు పోయినాను అనుకున్నప్పుడు కూడా అది రాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గురువు తెలియని వాడేం కాదు, గుర్తించగలడు. నేను దానికి చిన్న ఉపమానం, జరిగిన సిద్ధాంతం చెప్తున్నాను చూడండి. ఒకప్పుడు మనకు మఠానికి ఒక ఆయన వస్తుండేవారు. ఆయన ఆఫీస్ది జీప్ ఒకటి ఉండేది, మనకు బాగా ఇస్తుండేవారు. అటు పోవటానికి చేయటానికి, ఇక్కడ ప్రవచనాలు పోవాలన్నా ఇస్తుండేవారు. ఒకసారి ఏమైందంటే ఒక చోటుకు వెళ్ళాం. అక్కడ చోటుకు వెళితే ఆ సందులో అవతల డెడ్ ఎండ్ ఒక ఇల్లు ఉంది. ఆ సందులో జీపు వెనక్కి తిప్పుకోవడానికి అవకాశం లేకుండా, తిప్పుకోవాలంటే అవతల వాడు గేట్ లోపలికి పోయి తిప్పుకుని రావాలి, వేరే ఉపాయం లేకుండా ఉంది. ఈయన డ్రైవ్ చేస్తాడు, మంచి డ్రైవరే, తెలిసిన వాడే. అయితే వాళ్ళ ఆవరణలో వినంగా ఆ ఇంటి అతను అబ్బాయి ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. అది ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేశాడు, నేను చేసి చూపిస్తాను చూడండి అని ఇతన్ని పక్కగా నెట్టి చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈయన చేయగలడు. అయితే చిన్న వయసు కనుక తొందరపడి, లేకపోతే ఎక్కడ గుద్దేస్తాడో, మా ఇంటి ఎక్కడ గుద్దేస్తే అది పాడైపోతుంది, అప్పుడు మనం పోట్లాడి పెట్టుకోవడానికి లేదు, మేము నష్టపోవాలి అన్నటువంటి ఏదో భావాన్ని పెట్టుకుంటే ఇటువంటి ఏదో భావాన్ని రావచ్చు మనకు కూడా. గురువు దగ్గర చేసుకుని ఏం చేశాడు, జీపులో ఎక్కాడు అబ్బాయి. జీపులో ఎక్కి తను తిప్పి వాడికి ఇచ్చి బయటికి దాకా జీపు తీసుకొచ్చేసి ఇచ్చేసి ఇవ్వండి అన్నాడు. అంతే. అట్లా చాలా చాలా విషయాల్లో గురువుని కూడా మనం శంకించడం. ఆయన వదిలేస్తే ఆయన తిప్పుకొని వచ్చేసేవాడు. అయినప్పుడు ఏమనుకుంటాడు, అయినా ఏమనుకోకుండా అతను చిచ్చిచ్చాడు కనుక సరిపోతుంది. ఇటువంటి వాళ్ళు లోకంలో ఎట్లా ఉంటుంది, ఇటువంటి వాళ్ళు లోకంలో చాలా ఉంటుంది, చాలా మంది ఉంటారు, మన పని అయిపోయిందిలే అని మనం వచ్చేసాం అన్న దృష్టితో అతను బుద్ధిలో పెట్టుకోకుండా. కానీ ఆ రోజు వీడు అక్కడ జీపులో ఉన్నాడు కనుక అతని దృష్టికి ఈయన దృష్టికి ఆ తేడా ఇప్పుడు మాత్రం బాగా జ్ఞాపకం ఉంటుంది. అట్లాగే గురువు దగ్గరికి పోయి మనం అనుకోకూడదు ఎప్పుడు, ఏమన్నా సరే. అంతకంటే అక్కడ అది ఏ సమ్మతమో తనకు అదే సమ్మతం అంత ఇన్ టోటో ఎట్లా ఉంటుందో అది సాధించినాడు మనిషి ఉనికికి సమ్మతం అవుతాడు. దేహధారి అయి ఉన్నంత వరకు కూడా ఉనికి గురువు ద్వైత స్వరూపమే, తాను అద్వైతంతో తను ద్వైతంతోనే సేవ చేయాలి.
గురువుకి. ద్వైతం అంటే ఏమిటి? అక్కడి నుంచి ఇంకా తాను సాధనలో గుర్తించవలసింది. ఏం గుర్తిస్తామని కాదు, అక్కడి నుంచి నువ్వు ఏం తీసుకోవడం కాదు, అక్కడికి వ్యతిరేకంగా గుర్తించడం బోధ అవుతుంది. వ్యతిరేకం కాకుండా ఉండటం అనేది తనకు తన ద్వైతమునందు అద్వైత సాధన అవుతుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇప్పుడు దీనికి ఉనికి గుర్తింపుతో ఈ పూట ఏం చెప్పుకున్నాం, అంతవరకే చెప్పుకున్నాం. ఇంకా తర్వాత చాలా చాలా దూరంలో పోయి ఇంకా మనం పోల్చుకొని చూసుకుంటే అప్పుడు మనకు ఉనికి యొక్క తేజస్సు బాగా అర్థమవుతుంది. ఏం చెప్పినా సరే ఉనికి యొక్క తేజస్సుని సృష్టిలో ఏ అంశంతో కూడా పోల్చకూడదు. అంశం అంటే ఎప్పటికీ మనుషుల నామరూపాలే కాదు, ఇవన్నీ కూడా దర్శనాత్మకంగా చేసినటువంటి అల్లికలు ఎన్ని ఉన్నాయో వాటితో దేంతోనూ పోల్చి చెప్పగలిగింది కాదు. అంత అతీతమైనటువంటిది ఉనికి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృహ కస్య స్విద్ధనం. చెప్పినట్టుగా సరే అనకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతామో ఆ బుద్ధి మనకు రాకుండా ఉంటే చాలు. తాను ఎంత ముందుకు ఎదుగుతాడో ఆనాడు చూడాలి. చేయలేకపోతున్నామంటే గురువుకు దూరంగా వెళ్ళామన్నమాట ఎంత అర్థం. సూటిగా వేరే చెప్పక్కల్లా. ఎవరు అన్నట్ట, తిమ్మన్నా అని పిలిచాట. నా పేరు మీకెట్ట తెలుసండి అన్నట్ట. నీ ముక్కు చూస్తే చెప్పి ఈ విషయంలో అభిమాన అహంకారాలు ఉండకూడదు. ఉంటే సాధకుడు అక్కడితో ఆగిపోయినాడు అనమాట. మళ్ళీ జన్మలు ఎత్తుకుంటే ఎప్పుడో దర్శనం చేసి మళ్ళీ బయటికి రావాల్సిన వాడి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృహ కస్య స్విద్ధనం. ఓం తత్ సత్.